In Brainia, breathing is panting and very rapid. Little short deep breaths, short rapid breaths. Due to the fact that deep breathing increases the pain, the Brainia patient desires to breathe deep, wants deep breathing, needs deep breathing, but it hurts him so అన్నాడు. బ్రెయినియాకి వచ్చేసరికల్లా ఈ ప్యాంటింగ్ ఉండి బాగా షార్ట్ ర్యాపిడ్ బ్రెత్స్ తీస్తాడనమాట. ఎందుకంటే ఆ బ్రీదింగ్ తీసుకుంటూ ఉంటే వాడికి ప్రాబ్లమ్స్ అన్ని పెరిగిపోతాయి. బ్రీదింగ్ ఇంక్రీజెస్ ద పెయిన్. సో ది బ్రెయిన్ పేషెంట్ ఏం చేస్తాడంటే డిజైర్ టు డీప్ బ్రీత్. ఈ డీప్ బ్రీత్ తీసుకోవాలని ఉంటది, వాంట్స్ డీప్ బ్రీదింగ్, కానీ నీడ్స్ డీప్ బ్రీదింగ్, బట్ కానీ పీల్చుకున్నాడంటే మాత్రం విపరీతంగా మనకి పెరిగిపోతూ ఉంటుంది వాడి ఇబ్బందులన్నీ. సో అందువల్ల డీప్ బ్రీత్ తీసుకోడు. కాన్స్టెంట్ డిస్పోజిషన్ టు సై బట్ కెనాట్ బికాస్ ఇట్ హర్ట్స్ హిమ్ సో. ఎప్పుడైతే ఈ కంటిన్యూడ్ ఫీవర్స్ అని మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో చూసుకోండి, చాలా సందర్భాల్లో ఇవన్నీ మనకి బ్రైనియాకి వచ్చేసరికల్లా ఈ సిమ్టమ్స్ అన్ని ఎక్కువగా ఈ కంటిన్యూడ్ ఫీవర్స్ కండిషన్స్ లోనే మనం చూస్తూ ఉంటాం. ఈ కంటిన్యూడ్ ఫీవర్ కండిషన్స్ లోని కాన్స్టెంట్ డిస్పోజిషన్ టు సై అని మనకి చెప్తున్నాడు. బట్ ఆ సై అంటే ఆ మూలగడం నిట్టూర్పులు అంటారు చూసారా, నిట్టూరుస్తూ ఉంటాడు అనమాట. కానీ ఈ నిట్టూర్చడంలో కూడా వాడికి నిట్టూర్చాలనుకుంటాడు కానీ, ఎందుకంటే నిట్టూర్చినా కానీ అది మూమెంట్ అగ్రవేషన్ వచ్చి వాడికి మళ్ళా పెయిన్స్ కానీ బాధలు కానీ అన్ని పెరిగిపోతాయి. సో అందువల్ల నిట్టూర్చడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈ సయింగ్, ఇన్వాలంటరీ సయింగ్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ద మైండ్ లో గనక ఎక్కువగా ఉంటే మనకి డిస్పోజిషన్ టు సై, మనకి ఇగ్నీషియాని ఆలోచించాలి. అదే గనక ఫిజికల్ వీక్నెస్ వల్ల గనక ఈ డిస్పోజిషన్ టు సయింగ్ గనక ఉంటే మనం క్యాల్కేరియా ఫాస్ ని ఆలోచించాలి. సో దీస్ టూ రెమెడీస్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సేమ్ సిమ్టమ్స్ లా అనిపిస్తాయి, కానీ ఆ హిస్టరికల్ మేనిఫెస్టేషన్స్ లేదా ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదన్నా మానసికంగా బాగా ఒత్తిడికి గురైనప్పుడు గనక డెవలప్ అయితే అప్పుడు మనం ఇగ్నిషియాని ఆలోచించాలి. అలా కాకుండా వాడు ఫిజికల్ గా బాగా వీక్ గా ఉండి ఆ ఫిజికల్ గా ఆల్రెడీ చాలా అదర్ కండిషన్స్ ఏవో వచ్చి బాగా వీక్ అయిపోయినప్పుడు గనక వస్తే అప్పుడు మనం క్యాల్కేరియా ఫాస్ అని మనం ఆలోచించాలి. సో ఈవెన్ బ్రెయినియల్ అని కూడా డిస్పోజిషన్ టు సై ఉంటది. ఇది కూడా రూబ్రిక్ షేర్ చేయండి, డిస్పోజిషన్ టు సయింగ్ కాన్స్టెంట్, అది అలాగా ఆ రూబ్రిక్ ని షేర్ చేయండి. సో మనకి నిన్న కిరణ్ పెట్టాడు గ్రూప్ లోని. సో ఓవరాల్ గా మనకి ఆ రెమెడీ యొక్క సోల్ ఏదైతే ఉంటుందో, there are a few remedies that look somewhat like brainia. Take for instance a case with high fever, intense heat, great excitement, and consider the rapidity with which the trouble has come on, involving the left side, and in the pan you see this sputum consists of bright red blood. Aconite will be the remedy. అదే కనుక ర్యాపిడ్ గా చాలా ఫాస్ట్ గా 2-3 రోజుల్లోనే వచ్చింది కూడా మోస్ట్ వైలెంట్ గా వచ్చి ఆ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లంగ్ ఇన్వాల్వ్ కనుక అయితే ఇంకా ఇట్స్ నథింగ్ బట్ ఇంకా అది ఎకనైట్ మనకి, ఇంకా అందులో డౌటే లేదు. ఎందుకంటే అంత ర్యాపిడ్ గా స్ఫోటం, బ్రైట్ రెడ్ బ్లడీ స్ఫోటం లా వచ్చేసి అంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఎకనైట్ విల్ బి ఇండికేటెడ్. ఇఫ్ ద లివర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, there is fullness in the side, stitching pain over the liver, and the face is yellow, it is not impossible for brainia to be indicated, for it has such things. But with అదే లివర్ ఇన్వాల్వ్ అయ్యి ఫుల్నెస్ ఆ సైడ్ మొత్తం ఫుల్ గా అనిపించి స్టిచ్చింగ్ పెయిన్ ఉండి లివర్ లోని ఫేస్ మొత్తం ఎల్లోగా అయితే బ్రైనియా మస్ట్ అండ్ షుడ్ గా ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ బ్రైనియా టు బి బ్రైనియా ఇండికేట్ అవ్వచ్చు. బట్ కానీ పెయిన్ కనుక చాలా సివియర్ గా ఉండి కంటిన్యూస్ గా ఫ్రంట్ నుంచి బ్యాక్ కనుక వెళ్తే ఈ రైట్ షోల్డర్ బ్లేడ్ కి చెలిడోనియం ఈజ్ మోర్ లైక్లీ
టు క్యూర్ దాన్ బ్రెయినియా. ఒకవేళ పెయిన్ ఆ లివర్ రీజియన్ నుంచి మనకి షోల్డర్ కి కనుక వెళ్తూ ఉంటే పెయిన్, అప్పుడు మనకి బ్రెయినియా కన్నా చెలిడోనియం బాగా ఇండికేట్ అవుతుందని మనకి చెప్తున్నాను. దీస్ కంపారిజన్స్ మే బి క్యారీడ్ అవుట్ ఇండెఫినెట్లీ, బట్ ది స్టడీ ఆఫ్ బ్రెయినియా యాజ్ టు ది రెస్పిరేటరీ apparatus ఈస్ వండర్ఫుల్. విత్ దీస్ కోల్డ్స్, ఈ కోల్డ్ స్టార్ట్ అయ్యి లాస్ ఆఫ్ వాయిస్ వచ్చేసి టిక్లింగ్ అండ్ లారింగ్ స్టార్ట్ అయ్యి దగ్గు కంటిన్యూస్ గా ఉన్నప్పుడు, లేదా హోర్స్నెస్ అండ్ లాస్ ఆఫ్ వాయిస్ ఇన్ ద సింగర్స్, ఈ హోర్స్నెస్ లాస్ ఆఫ్ వాయిస్ సింగర్స్ లో ఉన్నప్పుడు మనకు బ్రెయినియా ఇండికేట్ అవ్వచ్చు. గ్రేట్ సోర్నెస్ ఇన్ ద ట్రైకియా, రానెస్ అండ్ టైట్నెస్ ఇన్ ద ట్రైకియా, ఈవెన్ సఫకేషన్ లైక్ ఫాస్ఫరస్. ఈ ట్రైకియా మొత్తం సోర్నెస్, రానెస్, టైట్నెస్ ట్రైకియాలో ఉండి సఫకేషన్ ఫాస్ఫరస్ లో లాగా ఉండొచ్చు. ది బ్రెయినియా బ్రీదింగ్ ఈజ్ ప్యాంటింగ్ అండ్ వెరీ ర్యాపిడ్. Little short rapid breaths due to the fact that the deep breathing increases the pain. The brainia patient desires to breathe deep, wants deep breathing, needs deep breathing, but it hurts him so. అన్నాడు. ఈ బ్రెయినియా బ్రీదింగ్ బాగా ప్యాంటింగ్, బాగా ర్యాపిడ్ షార్ట్ గా చిన్న చిన్న బ్రీదింగ్ లే అలా తీసుకుంటూ ఉంటాడు పైనే. ఎందుకంటే డీప్ బ్రీదింగ్ వల్ల వాడికి బాగా పెయిన్స్ కానీ వాడి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పెరిగిపోతూ ఉంటాయి. బట్ వాడికి డిజైర్ మాత్రం డీప్ బ్రీత్ తీసుకోవాలని ఉంటది. వాంట్స్ డీప్ బ్రీదింగ్, డిజైర్స్ టు డీప్ బ్రీత్. డిజైర్ టు డీప్ బ్రీత్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది. ఆ రూబ్రిక్ ని షేర్ చేయండి. మనం చాలా మంది పేషెంట్స్ లో జనరల్ గా పేషెంట్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఇది ఆవేశం అని చెప్తూ ఉంటారు. డిజైర్ టు డీప్ బ్రీత్ అని కూడా యూజువల్ గా పేషెంట్లు అది కూడా ఆయాసం వస్తున్నట్టే చెప్తూ ఉంటారు. మనది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మనకి అర్థం అవుతుంది. సో కొన్ని సందర్భాల్లో మనకి అది డౌట్ ఉన్నప్పుడు మనమే అది చేసి చూపిస్తే వాళ్ళు క్లియర్ గా చెప్పగలుగుతారు. డిజైర్ టు డీప్ బ్రీత్ ఉందా, ఫుల్ గా బ్రీత్ తీసుకోవాలని అనిపిస్తుందా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. బట్ కానీ డిజైర్ టు డీప్ బ్రీత్ లోని మనకి సైకలాజికల్ ఎఫెక్ట్లు కూడా ఉండే పేషెంట్లు కూడా కొంతమంది ఉంటారు. అంటే బాగా సైకలాజికల్ గా డిప్రెషన్ లో కానీ లేదంటే డిసప్పాయింటెడ్ లో కానీ అలాంటివి కండిషన్స్ లోని కూడా ఈ డిజైర్ టు డీప్ బ్రీత్ కానీ లేదా సైయింగ్, ఇన్వాలంటరీ సైయింగ్ కానీ అలాంటి కండిషన్స్ రావచ్చు. కాన్స్టెంట్ డిస్పోజిషన్ టు సై బట్ కెనాట్ బికాస్ ఇట్ హర్ట్స్ హిమ్ సో. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, suffocation, asthma, asthmatic attacks from becoming overheated, asthma worse in warm room, wants cool air to breathe. ఈ ఓవర్ హీట్ అయిపోయినప్పుడు ఆస్థమాటిక్ అటాక్స్ బాగా వస్తాయి. ఈ ఎక్కువ సార్లు మనకి ఓవర్ హీటెడ్ అని మనకి ఏదైతే చెప్తున్నాడో అది మనకి బాగా హిల్లీ ఏరియాస్ లోని బాగా కోల్డ్ క్లైమేట్స్ ఉన్న ఆ లొకేషన్స్ లో మనకు బాగా తెలుస్తుంది. ఎప్పుడైనా మీరు అరకు కానీ లేదా పాడేరు లేదా అలాంటి హిల్లీ ఊటీ కానీ కొడైకెనాల్ అలాంటి చోటికి వెళ్ళినప్పుడు మీరు ఫుల్ గా స్వెటర్లు అవి వేసుకొని మార్నింగే బాగా చల్లగా ఉన్నప్పుడు స్వెటర్లు అవి వేసుకొని బాగా తిరుగుతూ ఉంటే బాగా ఎండెక్కే కొద్దీ మనకి కొద్ది టైం తర్వాత లోపల చెమటలే పడుతూ ఉంటాయి. కానీ ఈ క్లోదింగ్ ఏదైతే ఉందో బాగా ఫుల్ క్లోదింగ్ మనం వేసుకుంటామో ఆ క్లోదింగ్ వల్ల లోపల ఒక హీట్ లాంటిది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాన్నే ఓవర్ హీటెడ్ అని మనకు చెప్తూ ఉంటాడు. ఈవెన్ మీరు స్నో ఉన్న ఏరియాస్ మనాలి అలాంటి చోట్లకి వెళ్ళినా కానీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికల్లా మీరు ఎక్కువగా నడుస్తూ ఉన్నా లేదా స్నోలోకి వెళ్ళినా కానీ లోపల ఆ స్వెట్టింగ్ పట్టడం అది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. దాన్నే ఓవర్ హీటెడ్ అని అంటారు అనమాట. సో అలాంటి కండిషన్స్ లోని కూడా మనకి ఆస్తమా కానీ ఇంక వేరే ఏ కండిషన్స్ అయినా వచ్చినప్పుడు మనకి బ్రెయినియా లాంటి రెమెడీస్ మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బ్రెయినియా అవనివ్వండి, డల్కమెరా అవనివ్వండి, ఈవెన్ రెస్టాక్స్ అవనివ్వండి, అలాంటివన్నీ కూడా మనకి పనిచేస్తాయి. ఆస్తమా వర్స్ ఇన్ వార్మ్ రూమ్, వాంట్స్ కూల్ ఎయిర్ టు బ్రీత్. డ్రై స్పాస్మోడిక్ కాఫ్, ఊపింగ్ కాఫ్, షేకింగ్ ద హోల్ బాడీ. ఈ డ్రై స్పాస్మోడిక్ కాఫ్ వస్తుంది, ఊపింగ్ కాఫ్ ఉంటుంది. ఈ దగ్గేడంటే బాడీ మొత్తం షేక్ అయిపోతుంది అనమాట. అంతలాగా అంత సివియర్ డ్రై కాఫ్ ఉంటుంది.
Cough compels him to spring up in bed involuntarily. Painful cough with difficult breathing. Cough that shakes the whole body. Tough, difficult expectoration. ఈ కాఫ్ మొత్తం బాడీ మొత్తం వాడికి షేక్ అయిపోతాడు. మరి దగ్గు వచ్చినప్పుడు వాడు అస్సలు ఊపిరి కూడా పీల్చుకోలేడు. బాడీ మొత్తాన్ని షేక్ చేస్తుంది అనమాట. అంత సివియర్ గా ఉంటుంది. ఈ బెడ్ మీద దగ్గు వచ్చిందంటే చాలు ఇంకెళ్ళి బెడ్ మీద పడిపోవాల్సిందే. అంత సివియర్ గా కాఫ్ ఉంటుంది. కాఫ్ ఈవినింగ్ అండ్ నైట్, డ్రై కాఫ్. A great deal of the rest of Brainia as we go over it is repetition. సో మాక్సిమం అంతా చెప్పేసాము, చదివేసుకున్నాము. ఇంకేమన్నా చెప్పినా సరే అది రిపీట్ అవుతుంది తప్ప ఇంకేమీ లేదు చెప్పడానికి అన్నట్టు మనకి చెప్తున్నాడు. ఇఫ్ యూ విల్ ఓన్లీ రీడ్ ది టెక్స్ట్ కేర్ఫుల్లీ అండ్ మేక్ అప్లికేషన్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ సెడ్, యు సీ ది జనరల్ క్యారెక్టర్ అండ్ ఐడియా ఆఫ్ ది రెమెడీ, యు సీ ఇట్స్ ఇమేజ్ and you will fill it out for yourselves if you have a full textbook అన్నాడు. ఒకవేళ మీరు టెక్స్ట్ నే బాగా కేర్ఫుల్ గా చదివి అప్లికేషన్ కనుక చేయగలిగితే ఆ జనరల్ క్యారెక్టర్ అండ్ ఐడియా ఆఫ్ ది రెమెడీని బాగా, ఆ ఇమేజ్ ని బాగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో మీకే మీరు అర్థం చేసుకున్న దాన్ని కూడా మీరు కనుక ఫిల్అప్ కనుక చేస్తే, ఫిల్ ఇట్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్, మిగతాదంతా దాని ఇమేజ్ ని మీకు ఈ బుక్ ఆ బుక్ చదివిన తర్వాత మీకు అర్థమైన దాన్ని మొత్తం కనుక మీరు ఒక ఇమేజ్ లా పోర్ట్రేట్ చేసుకుంటే అప్పుడు మీకు ఇంకా దాని బ్రైనియా ఆల్బా ఎలెన్స్ కీనోట్స్ లో చదువుతున్నాను ఇప్పుడు. ఇట్ ఈస్ బెస్ట్ అడాప్టెడ్ టు పర్సన్స్ ఆఫ్ గౌటీ ఆర్ రొమాటిక్ డయాథసిస్ ప్రోన్ టు సో కాల్డ్ బిలియస్ అటాక్స్ అన్నాడు. అంటే ఎవరిలో ఎక్కువగా అడాప్ట్ అవుతుంది అంటే ఈ గౌటీ రొమాటిక్ డయాథసిస్, అంటే ఈ జాయింట్ పెయిన్స్, ఈ గౌటీ కండిషన్స్, ఇలాంటి వాళ్ళని చాలా ఎక్కువగా ఇండికేట్ అవుద్దని మనకి చెప్తున్నాడు. ప్రోన్ టు సో కాల్డ్ బిలియస్ అటాక్స్, దీంతో పాటుగా బిలియస్ అటాక్స్ అని చెప్తున్నాడు. బిలియస్ అటాక్స్ అంటే ఏంటి అంటే ప్రతి చిన్నదానికి కూడా తరచుగా వామిటింగ్స్ అయిపోవడం లేదా భయంకరమైన నాజియా ఉండడం, ఇలాంటి వాటిని మనం బిలియస్ అటాక్స్ అని అంటాం. బిలియస్ అటాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాఫ్ వచ్చింది అనుకోండి, కాఫ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తొందరగా కాఫ్ తో పాటు వామిటింగ్ అయిపోవడం, లేదా మార్నింగే మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఈ బ్రైనియా పేషెంట్లు కనుక మన పక్కింట్లోనో ఎదురింట్లోనో కనుక ఉంటే మనకి వాళ్ళ నుంచి సౌండ్స్ వినపడుతూ ఉంటాయి ఉదయాన్నే. ఏంటంటే వాళ్ళు బ్రష్ చేసేటప్పుడు వాళ్ళు ఓ సౌండ్స్, అంటే ఆ వామిటింగ్ చేసుకునే లాంటి సౌండ్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ దే ట్రై టు లోపల ఉందని బయటికి తీసుకొని వచ్చి వామిట్ చేసుకొని, లేదా కఫం పట్టేసింది అంటారు. కఫం పట్టేసింది అది పోవాలంటే కొంతమంది మనకి నక్స్వామికాలో లాగా నోట్లో వేలు పెట్టుకొని మరి వామిటింగ్ చేసుకుంటారు అనమాట. సో వామిటింగ్ చేసుకుంటేనే నేను ఫ్రీగా ఉంటాను, ఫ్రీ అయిపోతాను. సో ఈ బిలియస్ అటాక్స్ అంటే ఆ ఫ్రీక్వెంట్ గా వామిటింగ్స్ అయ్యే తత్వం అనమాట. ఫ్రీక్వెంట్ వామిటింగ్స్ అయ్యే తత్వం ప్లస్ నాసియా కూడా, ఫ్రీక్వెంట్ గా నాసియా ఫీలింగ్, నాసియా రావటం, ఇవన్నీ కూడా మనకి బిలియస్ అటాక్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. లేదా ఏమాత్రం వీళ్ళకి ఏ చిన్న జ్వరం వచ్చినా గానీ సీరం బిలిరూబిన్ లెవెల్స్ అవి కూడా పెరిగిపోతూ ఉంటాయి ఇన్ జనరల్ గా. సో చాలా సందర్భాల్లో మన కంటిన్యూడ్ ఫీవర్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ 5-6 రోజులు జ్వరం దాటిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించే వాళ్ళలో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఈ టైఫాయిడ్ పాజిటివ్, వైడల్ పాజిటివ్, ఏదైతే వైడల్ పాజిటివ్ తో పాటుగా సీరం బిలిరూబిన్ లెవెల్స్ కూడా కొంతలో పెరగడం కూడా మనం కొంతమందిలోని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఓవరాల్ గా ఏంటంటే ఆ బిలియస్ అటాక్స్, బిలియస్ టెండెన్సీ కూడా వీళ్ళలోని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే మనం నక్స్వామికా చదివినా లేదా బ్రెయినియా చదివినా ఏ చదివినా కానీ ఆ నక్స్వామికా మొత్తం చదివితే వాళ్ళకి ఎక్కువగా ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ ప్లస్ హెమరాయిడ్ టెండెన్సీస్ ఇలాంటివి మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో నక్స్వామికా జనరల్ గా ఆ పేషెంట్ యొక్క తత్వం ఏంటంటే సివియర్ ఇరిటబిలిటీ అవి ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకే మనకి ఎవడన్నా బాగా కోప్పడుతూ ఉంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు,
ఎందుకు అలా మూలసింగాళ్ళ మాట్లాడుతున్నావు అనేసి. అంటే హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళలోనే ఆ ఇరిటబిలిటీ ఉంటుందని అర్థం. సో ఒకవేళ వాళ్ళలోని హెమరాయిడ్స్ లేవంటే ఆ కోపం అది బాగా ఎక్కువగా, ఇరిటబిలిటీ అది ఎవరిలోనైతే ఎక్కువ ఉంటుందో ఇది కూడా మన అంటారు ఏంటి బీపీ, ఎందుకంత బీపీ రేజ్ అయిపోతుంది, ఏమాత్రం కోపడినా ఇరిటబుల్ గా ఎక్కువగా ఉన్నా ఎందుకు ప్రతిదానికి బీపీ పెంచేసుకుంటావు, బీపీ రేజ్ చేసుకుంటావు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ హైలీ ఇరిటబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని ఆ శరీర తత్వాలు ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ మోర్ ప్రోన్ టు దోస్ టైప్ ఆఫ్ డిసీజెస్ అని మనకి అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హై ఇరిటబుల్ గా ఉన్న వాళ్ళని ఆ హైపర్ టెన్షన్ పెరిగిపోయి ఆ బీపీ పెరిగిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్లు, పారాలసిస్ కానీ ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ ఎక్కువ రావచ్చు. నాట్ ఓన్లీ దట్, హెమరాయిడ్స్, ఈ నక్స్వామికాలు ఇచ్చే మనకి ఆ హెమరాయిడ్స్ కానీ లేదా యానల్ ఫిషర్ కానీ ఇలాంటి కాంప్లికేషన్లు కూడా ఎక్కువగా రావచ్చు. సో ఓవరాల్ గా నాట్ ఓన్లీ దట్ ఆ లివర్ డిజార్డర్స్ అలాంటివి కూడా. సో ఓవరాల్ గా మనకి ఆ బిలియస్ టెండెన్సీస్ అయ్యి ఎవరిలోనైతే ఇరిటబిలిటీ అది ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళలోని కూడా ఈ బిలియస్ టెండెన్సీస్ చాలా ఎక్కువ ఉంటాయని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కావాలంటే ఆ ఏ రెమెడీస్ అనేది చూసుకోండి, ఆ బిలియస్ టెండెన్సీస్ ఉన్న రెమెడీస్ వాళ్ళు ఎక్కువగా ఇరిటబుల్ గానే మనం చూస్తూ ఉంటాం. బ్రెయినియా పేషెంట్స్ ఆర్ ఇరిటబుల్, ఇంక్లైన్ టు బి వెహమెంట్ అండ్ యాంగ్రీ. హైలీ ఇరిటబుల్ గా ఉంటారు మనకి నక్స్వామికాలానే. వెహమెంట్ అండ్ యాంగ్రీ అన్నాడు అంటే బాగా వెహమెంట్ అంటే బాగా ప్యాషనేట్, ఒక రకమైన పిచ్చి, ఏదైనా పట్టిందంటే ఇంకా ఆ పిచ్చిలో ఉంటారు. మనం అప్పుడు అఖండ మూవీ రివ్యూ చెప్పాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయిది మనం వీడియో చూసి ఆ అబ్బాయికి రెమెడీస్ మనం ఆలోచించాం, రూబ్రిక్స్. సో ఆ టైప్ ఆఫ్ అన్నమాట పిచ్చ ప్యాషన్. ఆ పిచ్చ ప్యాషన్ తో అని అవతలాల పట్ల అంత పిచ్చ ప్యాషన్ తో ఉండడాన్ని ఆ వెహిమెంట్ అనేసి మనం అంటాం. నాట్ ఓన్లీ దట్, యాంగ్రీ, కోపం కూడా. డార్క్ ఆర్ బ్లాక్ హెయిర్, డార్క్ కంప్లెక్షన్, ఫర్మ్ మస్కులర్ ఫైబర్ ఉంటుంది. హెయిర్ మొత్తం బాగా డార్క్ గా బ్లాక్ గా ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి వెస్ట్రన్ కంట్రీస్ లోని ఆ డిఫరెన్స్ మనం బాగా గమనించవచ్చు. మన ఇండియాలో ఆల్మోస్ట్ హెయిర్ చాలా మందిది ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్, ఎక్కడో మైనర్ వేరియేషన్స్ లోనే. బట్ గుర్తుపెట్టుకోండి, డిసీజ్డ్ పరంగా కనుక హెయిర్ కలర్ మారిపోతే ఖచ్చితంగా మన హోమియో ట్రీట్మెంట్ లోని ఆ కండిషన్స్ అయితే పూర్తిగా తగ్గిపోద్ది, ఆ హెయిర్ కలర్ మొత్తం చేంజ్ అయిపోద్ది. నేను చాలా కేసెస్ చూశాను నా ట్రీట్మెంట్ లో, నా ప్రాక్టీస్ లో చాలా కేసెస్ చూశాను. ఇలాంటి రీసెంట్ గా ఒక కేసు, ఆ కేసు గురించి కంపల్సరీగా చెప్పాలి. ఆ కేసు ఏదన్నా ఒక రోజు భారీ పెద్ద ప్రెజెంటేషన్ ఇస్తాను. ఆ రేనల్ ట్యూబులర్ రెసిడోసిస్ అన్నమాట. ఒక చిన్న పాప మొత్తం వాళ్ళ అలోపతి హాస్పిటల్స్ అన్ని తిరిగేశారు. మొత్తం తిరిగేస్తే ఆ అమ్మాయిలో గ్రోత్ లేదు, అస్సలు మినిమం గ్రోత్ కూడా లేదు. గ్రోత్ లేదు, హెయిర్ మొత్తం బ్రౌనిష్ గా మారిపోయి ఆ హెయిర్ చూస్తేనే ఆ అమ్మాయి హెల్త్ గురించి మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. అలా ఉండేది ఆ లైఫ్ లెస్ హెయిర్ అన్నమాట. ఆ హెయిర్ లో మినిమం లైఫ్ కూడా లేదు, అంతలాగా బిరుసుగా ఒక రకంగా ఉండేది, కలర్ చేంజ్ అయిపోయి ఒక రకంగా ఉండేది. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి గ్రోత్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది, చాలా యాక్టివ్ అయింది, చాలా ఎప్టైట్ పెరిగింది. అసలు స్కూల్కి అన్నదే వెళ్ళేది కదా, అలాంటిది ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతుంది. హెయిర్ కలర్ కూడా మొత్తం మాక్సిమం మారిపోయింది. ఆ హెయిర్ కలర్ ఫుల్ బ్రౌనిష్ గా ఉండే హెయిర్ కలర్ టోటల్ గా మారిపోయింది అనమాట. ఇది ఒక కేసు ఎగ్జాంపుల్. ఇలాంటి చాలా కేసెస్ లోని నేను చూశాను. మనకి ఈ హెయిర్ చేంజెస్ కలర్ అనేది ఒక రూబ్రిక్ ఉంటుంది. అందులో నాకు గుర్తుండి క్యాలిబ్రోమ్ ఏదో ఒక్క రెమెడీ, సింగిల్ రెమెడీయే ఉంటుంది. అదొకసారి షేర్ చేయండి. సో హెయిర్ కలర్ ని బట్టి కూడా మనం మందుని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ కలరే కాదు, హెయిర్ వాళ్ళకి బాగా ఒత్తుగా ఉందా, లేదా హెయిర్ బాగా పల్చగా ఉందా, లేదా హెయిర్ బాల్డ్ హెడ్ వచ్చేసిందా, వీటన్నిటి బట్టి కూడా మనం ప్రిస్క్రిప్షన్ ని మనం ఆలోచించే అవకాశం. ఇది బహుశా ఈ ప్రపంచంలో ఒక్క హోమియోపతి ఒక్కదానికి ఉన్న సౌలభ్యం. ఇంకే ప్రపంచంలో ఏ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్
వాళ్ళ కండిషన్ ఐడెంటిఫై చేయగలమేమో కానీ దాని ప్రిస్క్రిప్షన్ ఇంక్లూడ్ చేయగలిగే ఇదైతే ఏ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ కి లేదన్నమాట. ఒక్కొక్కసారి ఎంత ట్రీట్మెంట్ లో మనం చేసే ట్రీట్మెంట్ లో ఎంత ఆశ్చర్యం కలుగుతుంది అంటే మనమే నమ్మలేనంత చేంజెస్ అని కూడా కొంతమందిలో అబ్జర్వ్ చేస్తాం. మీకు అంతకుముందు కూడా చెప్పినట్టున్న కేసు, ఆ ఒక ఓల్డ్ మ్యాన్ ఏజ్డ్ అరౌండ్ 70+. ఆయన సడన్ గా ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అసలు ఎవరితో మాట్లాడకుండా బట్టలు మొత్తం ఇప్పేసుకొని ఉండడం. వాళ్ళు చెప్పలేకపోయారు. ఆ, ఆయన చేస్తున్న చేష్టలన్నిటినీ చెప్పలేకపోయారు. మోషన్ కి వెళ్ళరు, ఫుడ్ అనేది తినరు. ఆయన వైఫ్ కూడా ఉన్నారు, ఆయన వైఫ్ని అలా టార్చర్ చేస్తున్నారు అని మనకు చెప్పారంట. ఆ పేషెంట్ చూడడానికి వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత మాతో మాట్లాడినప్పుడు కొద్దిగా బాగానే మాట్లాడారు. బట్ వాళ్ళైతే మొత్తం కేసు గురించి మొత్తం డిస్క్లోజ్ చేయలేదు. ఆయన ఏదో డిప్రెషన్ లో ఉన్నారు, పొడి తినట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు అన్నది చెప్పారు. బట్ కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆయనలో సెక్షువల్ డిజైర్స్ అయ్యి ఎక్కువైపోవడం వల్ల ఆయన ఏదో చేశారు. అదేంటిదన్నది తెలియదు, ఏదో చేశారు. ఏదో చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ ఆయన బాయ్కాట్ చేస్తారు. ఆ బాయ్కాట్ చేసేయడం వల్ల అవ్వచ్చు, లేదా ఆ డిజైర్స్ మీట్ అవ్వకపోవడం వల్ల అవ్వచ్చు, ఆయన ఒక రకంగా తయారైపోయారు. సో ఆయనకి చూసుకొని అది చూడండి, సెక్షువల్ డిజైర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఓల్డ్ మెన్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది. ఆ రూబ్రిక్ చూసి ఆయనకి ఫ్లోరిక్ యాసిడ్ వేయడం జరిగింది. ఫ్లోరిక్ యాసిడ్ ఓన్లీ 1 డోసే వేసింది. ఫ్లోరిక్ యాసిడ్ వేసిన తర్వాత విత్ ఇన్ నో టైమ్ ఆ కాంప్లికేషన్లు అన్నీ పోయి, ఆ ప్రీవియస్ గా ఇంట్లో వాళ్ళు నేనే అడిగాను ఇంక తర్వాత ఏంటి ఆయన ఏంటంటే చెప్పలేక ఊ అనలేక ఆనలేక, అంటే నేను మాట్లాడిన దానికి అవునండి అన్న సమాధానం చెప్పగలిగారు కానీ పూర్తిగా చెప్పలేకపోయారు అనమాట. సో ఫైనల్ గా అది వేసిన తర్వాత అవన్నీ నార్మల్ అయిపోయి ఆయన ఎప్టైడ్ నార్మల్ కి వచ్చింది. ఆ డిప్రెషన్ అవన్నీ పోయి టు మై ఎంత ఆశ్చర్యపోయాం అంటే ఆయన ఫుల్ బాల్డ్ హెడ్, మాక్సిమం బాల్డ్ హెడ్. ఆ బాల్డ్ హెడ్ మీద కూడా హెయిర్ వచ్చింది, కొంత తక్కువ, ఎక్కువేం కాదు, బట్ ఆ హెయిర్ కూడా వచ్చింది. అంటే అప్పుడు అర్థమైంది అనమాట మనకి ఆ హెయిర్ బాల్డ్ అనే రూబ్రిక్ లోని ఫ్లోరిక్ యాసిడ్ కూడా రెమెడీ ఉంటుంది. సో ఆ రెమెడీ ఆయనకి ఎంత 100% సిమిలిమం అనమాట. ఆ 100% సిమిలిమం అవడం వలన పూర్తిగా ఆయనలో ఉన్న ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోవడంతో పాటుగా కొంత హెయిర్ ని కూడా ప్రొడ్యూస్ చేసింది. అది కూడా బ్లాక్ హెయిర్ వచ్చింది. ఆయన ఆ ఏజ్ లో కూడా బ్లాక్ హెయిర్ వచ్చింది కానీ వైట్ హెయిర్ అయితే రాదు. సో అంటే ఇలాంటి అద్భుతాలు మనం చాలా చాలా చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. మనం ఫెయిల్ అయిపోయే కేసులు కూడా చాలా చాలా ఉంటాయి. అది కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. సో ఫెయిల్ అయిపోయిన కేసులకి మనం వేరే వంకలు పెట్టుకొని మనం వాళ్ళు రావడం మానేశారనో, వాళ్ళు ఇంకోటైందని మనం ఫెయిల్ అయిపోయిన కేసులకు మనం వంకలు పెట్టుకున్నాం అంటే మనం డెవలప్ అవ్వలేము, మనం ఇంప్రూవ్ అవ్వలేము. మనం కేసు ఫెయిల్ అయిపోయామంటే ఖచ్చితంగా అక్కడ మనం ఏం జరిగింది, మనం ఎలా ఏ మందు ఇవ్వలేకపోయాం, ఎందుకు ఫెయిల్ అయిపోయాం అన్నది మనం బాగా ఆలోచించుకొని చూస్తే ఖచ్చితంగా మనం చాలా ఇంప్రూవ్ అవుతాం, చాలా చాలా ముందుకు వెళ్తాం. ఈవెన్ పేషెంట్ దగ్గర అయినా కానీ మనం చేయలేని కేసుకి మనం కన్ఫెస్ అవ్వాలి ఖచ్చితంగా, నేను చేయలేకపోయానండి మీ కేసు అనుకున్నాం కానీ మరి చేయలేకపోయినా మనం పేషెంట్ దగ్గర కూడా మనం హార్ట్ఫుల్ గా ఒప్పుకుంటే ఖచ్చితంగా అది మనకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. నేను నా ప్రాక్టీస్ లో ఓపెన్ గా ఒప్పుకున్నాను తగ్గలేంది, ఓకే నిజమేనండి నేను చేయలేకపోయాను. ఎందుకంటే మనం దేవుళ్ళం ఏం కాదు. మనం మన దగ్గరికి వచ్చిన 100 కేసులు మనం తగ్గించేస్తే మనం మనుషులు కాదు, దేవుళ్ళు అయిపోతాం. సో బట్ కానీ ఆ తగ్గిన కేసు నుంచి మనం నేర్చుకునేది ఉంటది, తగ్గలేని కేసు నుంచి మనం నేర్చుకునేది ఉంటది. సో అది ఎందుకు తగ్గలేదు అనే దాని నుంచి ఇంకా కసి మనలో పెరుగుతుంది. సో అది బాగా మనం ఇంకా చదివి ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందని మనం ఆలోచించుకొని ఆ పరంగా కనుక మనం ఆ డైరెక్షన్ లో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు అది చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో డార్క్ ఆర్ బ్లాక్ హెయిర్, డార్క్ కంప్లెక్షన్, ఫర్మ్ మస్కులర్ ఫైబర్, డ్రై నర్వస్ స్లెండర్ పీపుల్. ఈ స్లెండర్ గా ఉంటారు, సన్నగా ఉంటారు, నర్వస్ పీపుల్ ఉంటారు. అక్కడ బ్రాకెట్ లో నక్స్వాంక కూడా ఇచ్చాడు.
సో ఈ ఎలెన్స్ కీ నోట్స్ లో ఇచ్చిన మీరు ఏ రెమెడీ ఇచ్చినా గానీ ఆ రెమెడీ ఇచ్చే ముందు ఎవ్రీ టైం చెప్తున్నదే, మళ్ళా చెప్తున్నాను. ఎవ్రీ టైం మీరు మెడిసిన్ ఇచ్చే ముందు ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుని ఎలెన్స్ కీ నోట్స్ లో ఆ అడాప్టెడ్ టు అని ఏదైతే ఇచ్చాడో ఆ అడాప్టెడ్ టు అన్నదాన్ని మనం బాగా అర్థం చేసుకొని అది మన పర్టికులర్ కేసులో మనకి అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మనం కన్ఫర్మ్ చేసుకుంటే మన ప్రిస్క్రిప్షన్ వాల్యూ చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ పెయిన్స్, స్టిచ్చింగ్, టేరింగ్, వర్స్ ఎట్ నైట్. పెయిన్స్ అన్ని చాలా స్టిచ్చింగ్, టేరింగ్ ఉంటాయి. వర్స్ ఎట్ నైట్, నైట్ టైం పెయిన్స్ అన్ని పెరిగిపోతాయి. స్టిచ్చింగ్ నేను చెప్పాను కదా, పెయిన్స్, స్టిచ్చింగ్ పెయిన్స్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ బ్రైనియాలోని. నెక్స్ట్ వర్స్ ఎట్ నైట్, అగ్రవేషన్ బై మోషన్, ఇన్స్పిరేషన్ అండ్ కాపింగ్. ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మోషన్ అగ్రవేషన్, కాఫింగ్ అగ్రవేషన్, ఇన్స్పిరేషన్ అగ్రవేషన్ ఉంటది. అది మీ బాడీలో ఎక్కడ పెయిన్ అన్నది అనవసరం. మీకు పెయిన్ ఎక్కడైనా కానీ కాఫింగ్ లేదా ఇన్స్పిరేషన్ ఇవన్నిట్లో అగ్రవేషన్ బై మోషన్, ఈ అగ్రవేషన్ మాత్రం మస్ట్ అండ్ షూర్ గా మనకి చూస్తుంటది. కాఫ్ అండ్ డిస్టెంట్ పార్ట్స్ అని ఒక డ్రగ్ ఉంటుంది మన క్యాప్సికమ్ లో చూస్తే. పెయిన్ అండ్ డిస్టెంట్ పార్ట్స్ అండ్ కాఫింగ్ అనమాట. అంటే ఇక్కడ దగ్గుతాడు, దగ్గితే ఏమో మా ఫుట్ లో పెయిన్ రావచ్చు, లేదా నీ జాయింట్ లో పెయిన్ రావచ్చు, లేదా బ్యాక్ లో పెయిన్ రావచ్చు, లంబార్ లో పెయిన్ రావచ్చు. సో అలాగా డిస్టెంట్ పార్ట్స్ లో పెయిన్స్ ఆన్ కాఫింగ్ వచ్చేసరికల్లా మనకి అక్కడ క్యాప్సికమ్ విల్ బి ది రెమెడీ. నెక్స్ట్ ఎమిలరేటెడ్ బై అబ్సల్యూట్ రెస్ట్ అండ్ లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇవన్నీ మనం కెంట్ లో మొత్తం చదివేసిందే. ఆ కెంట్ లో ఏం చేశారంటే, కెంట్ మనకి ఒక ఫ్రూట్ రూపంలో మనకి ఇస్తే ఎలెన్స్ ఏం చేస్తాడంటే ఆ ఫ్రూట్ మొత్తం జ్యూస్ తీసేసి మొత్తం ఆ జ్యూస్ లా మనకి అందిస్తాడు అనమాట. సో ఆ కెంట్ కి ఎలెన్స్ కి ఉన్న ఆ డిఫరెన్స్. బట్ కానీ అసలు వాళ్ళు మేధాశక్తి మన ఊహకు కూడా అందుంది, కెంట్ గాని ఎలెన్ గాని వీళ్ళందరూ. సో ఎమ్యులేటెడ్ బై అబ్సల్యూట్ రెస్ట్ అండ్ లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్. ఈ లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్, అబ్సల్యూట్ రెస్ట్, ఇవి కూడా చాలా 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 ఇంపార్టెంట్ మొడాలిటీస్. ఇవి జనరల్ మొడాలిటీస్. సో దట్ చాలా సందర్భాల్లో మనం ఓన్లీ ఈ సిమ్టమ్స్ చూసే మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేంత స్ట్రాంగ్ సిమ్టమ్స్ అన్నమాట. అంటే ఈ సిమ్టమ్స్ బట్టే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ సైడ్ గా పెయిన్ వచ్చింది, అటువైపు ఆ కాలు మీద పడుకుంటే బాగుందని అన్నాడు, పూర్తి రెస్ట్ లో ఉంటే బాగుందని అన్నాడు. సో ఆటోమేటిక్ గా మనకి బ్రైనియానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది ఆబ్వియస్ గా. సో అలాగ మనం ప్రతి డ్రగ్ ని దాని సోల్ అని చెప్తారు సరే, ఆ సోల్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ సోల్ బాగా అర్థం చేసుకుంటే ప్రిస్క్రిప్షన్ చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ బ్రాకెట్ లో టీలియా, పల్స్టిల్లా. ఈ పల్స్టిల్లా, టీలియా కూడా లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ ఎమ్యులరేషన్. స్టిచ్చింగ్ పెయిన్, బట్ అగ్రవేషన్ అండ్ ఎమ్యులరేషన్ ఆర్ ఆపోజిట్ క్యాలికార్బ్ అనమాట. క్యాలికార్బ్ నేను ముందు చెప్పాను కదా, ఈ స్టిచ్చింగ్ పెయిన్ కి వచ్చేసరికల్లా బ్రైనియా అండ్ క్యాలికార్బ్ ఈ బోత్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్ స్టిచ్చింగ్ పెయిన్ అనేసరికల్లా. సో కానీ మొడాలిటీస్ కి వచ్చేసరికల్లా క్వైట్ ఆపోజిట్ మొడాలిటీస్. క్యాలికార్బ్ లోకి వచ్చేసరికల్లా లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ అగ్రవేషన్, లయింగ్ ఆన్ పెయిన్లెస్ సైడ్ ఎమ్యులరేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్సెసివ్ డ్రైనెస్ ఆఫ్ ది మ్యూకస్ మెంబ్రెన్స్ ఆఫ్ ఎంటైర్ బాడీ. ఈ డ్రైనెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెన్స్ ఆఫ్ ఎంటైర్ బాడీ, మొత్తం మ్యూకస్ మెంబ్రెన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనకి నోస్, మౌత్ లోని కానివ్వండి, లేదా ఈ రక్తంలోనే అవనివ్వండి, ఈ థ్రోట్ లోపల అవనివ్వండి, ఇవన్నీ కూడా మ్యూకస్ మెంబ్రెన్స్ ఉంటాయి లోపలంతా. ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ అన్ని డ్రై అయిపోతాయి. ఎక్సెసివ్ డ్రైనెస్ అన్నాడు, మామూలు డ్రైనెస్ కాదు, ఎక్సెసివ్ డ్రైనెస్, చాలా సివియర్ డ్రైనెస్ అన్నది ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ లోని ఉంటుంది. లిప్స్ అండ్ టంగ్ డ్రై, పార్చ్డ్, క్రాక్డ్. ఈ లిప్స్, టంగ్ చాలా డ్రైగా ఉంటాయి, క్రాక్స్ అయ్యి వచ్చేస్తాయి. పార్చ్డ్ అంటే లెదర్ లైక్ బాగా అట్టకట్టినట్టు ఉండిపోతుంది అనమాట అవన్నీ. సో ఆ డ్రైనెస్ వల్ల అవన్నీ కూడా అలాగా
కన్వర్ట్ అయిపోతాయి. స్టూల్ డ్రై యాజ్ ఇ బర్న్ట్. స్టూల్ ఎంత డ్రైగా ఉంటుందంటే బాగా కాల్చేస్తే గట్టిగా అయిపోతుంది చూసారా ఏవైనా, అలాగనమాట, అంతలాగా అయిపోతుంది డ్రైగా, యాజ్ ఇఫ్ బర్న్ట్. నెక్స్ట్ కాఫ్. కాఫ్కి వచ్చేసరికల్లా డ్రై హార్ట్ ర్యాకింగ్ విత్ స్కాంటీ ఎక్స్పెక్టరేషన్. బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ డ్రై కాఫ్. ఈ బ్రైనియా కాఫ్ వచ్చేసరికల్లా ఇప్పుడు ఏ పేషెంట్ అయినా కానీ మీకు కాఫ్ చెప్తున్నారంటే ఇప్పుడు మనకు చాలా సౌలభ్యం ఏంటంటే కంపల్సరీగా కాఫ్ అని రికార్డ్ చేసి పెట్టమని చెప్పాలి. సో దట్ ఆ కాఫ్ ఎలాంటి కాఫ్ అన్నది మనకి చాలా వరకు అవగాహన వస్తుంది. మన రిపర్టరీ పక్కన పెట్టుకొని వాడి దగ్గుని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని ఆ ఏ టైప్ ఆఫ్ దగ్గు చూసుకొని ఆ రుబ్రిక్ ని మనం చూసుకొని ఆ రెమెడీని సెలెక్ట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే పేషెంట్ ఎక్కువ చెప్పరు, మనం కూడా ఎక్కువగా అడగం. క్వశ్చనీర్స్ ఒక స్టేజ్ వచ్చాక ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు ఎప్పుడు వస్తుంది అని అడుగుతాం, దగ్గినప్పుడు కఫం వస్తుందా రావట్లేదా అని అడుగుతాం, లేదా మోడాలిటీ ఇంకేమన్నా ఉందా, తాగితే వస్తుంది తింటే వస్తుంది అలాంటివి అడుగుతాం, లేదా మాట్లాడితే వస్తుందా, అక్కడితో ఆగిపోద్ది. కానీ వాటి వలన మనకి మొడాలిటీస్ రావచ్చు కానీ ఆ నేచర్ ఆఫ్ కాఫ్ అన్నది మనకి అర్థం కాదు. నేచర్ ఆఫ్ కాఫ్ మీకు అర్థం కావాలంటే కంపల్సరిగా మనం వాళ్ళని ఆ కాఫ్ పంపించమని చెప్పాలి వాట్సాప్లో. ఆ కాఫ్ని మీరు వినాలి. ఆ కాఫ్ మీరు విన్న తర్వాత అదేంటిదో అనలైజ్ చేసుకోవాలి. ఆ రూబ్రిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గ రెమెడీస్ని మనం సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్, సో విత్ స్కాంటీ ఎక్స్పెక్టేషన్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. హార్డ్ ర్యాకింగ్ అన్నాడు అంటే, ర్యాకింగ్ అంటే మొత్తం బాడీ మొత్తం కదిలిపోద్ది అనమాట ఆ దగ్గుకి. అంత సివియర్ కాఫ్ ఉంటుంది. అంతేకాదు దగ్గేడంటే మొత్తం ఆ చుట్టుపక్కల అన్ని ఇళ్ళకి వినిపించేంతలా, ఎందుకంటే వాడి బాడీ మొత్తం షేక్ అయిపోయేంత దగ్గు వస్తుందంటే అక్కడ అర్థం ఏంటంటే అంత హై వాల్యూమ్లోని కూడా వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్, కాఫ్ డ్రై హార్డ్ ర్యాకింగ్ విత్ స్కాంటీ ఎక్స్పెక్టరేషన్. నెక్స్ట్ యూరిన్ డార్క్ అండ్ స్కాంటీ. యూరిన్ బాగా డార్క్ గా స్కాంటీగా ఉంటుంది. గ్రేట్ థర్స్ట్ చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ ఇచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా థర్స్ట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి, మూమెంట్ అగ్రవేషన్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవి అస్సలు అబ్సల్యూట్ థర్స్ట్లెస్ గా ఉన్నాడన్నా, లేదా మూవ్ అయినా నాకు ఏ ప్రాబ్లము లేదు అని అన్నా సరే మనం 1కి 100 సార్లు మళ్ళా ఆలోచించుకోవాలి అది బ్రెయినియానా కాదా అన్నది. ఎందుకంటే దోస్ 2 సిమ్టమ్స్ ఆర్ ఎంత స్ట్రాంగ్ సిమ్టమ్స్ అంటే ఆ సిమ్టమ్స్ కనుక లేకపోతే మన బ్రెయినియానా అంత ఈజీగా మనం ఆలోచించడానికి లేదు. నెక్స్ట్, వికారియస్ మెన్స్ట్రుయేషన్. నోస్ బ్లీడ్ వెన్ మెన్సెస్ షుడ్ అపియర్. ఈ వికారియస్ మెన్స్ట్రుయేషన్ అంటే చెప్పాను కదా, వికారియస్ మెన్స్ట్రుయేషన్ అంటే బ్లీడింగ్ మే బి ఫ్రమ్ ఎనీ ఆర్ఫేస్ ఆఫ్ ది బాడీ డ్యూరింగ్ మెన్సెస్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెన్సెస్. అంటే మెన్సెస్ ఎప్పుడైతే రావాలో ఆ మెన్సెస్ టైంలో మెన్సెస్ రాకుండా వేరే చోట్ల వచ్చే బ్లీడింగ్ కనుక వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎపిస్టాక్సిస్ నోస్ నుంచి కానీ లేదా మౌత్ నుంచి అంటే అది స్టమక్ నుంచి అవ్వచ్చు, లేదా లంగ్స్ నుంచి అవ్వచ్చు, లేదా రెక్టల్ హెమరేజ్ అవ్వచ్చు, లేదా ఇయర్ నుంచి హెమరేజ్ రావచ్చు. సో ఇలాగా ఎక్కడి నుంచి అయినా కానీ హెమరేజ్ రావచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మెన్సెస్. లేదా ఇంకొకటి మనకి ఇంట్లో చెప్పింది ఏంటంటే ఆ మెన్సెస్ సప్రెస్ అయిపోయిన తర్వాత వచ్చే ఆ బ్లీడింగ్ అయినా కానీ మనం బ్రెయిన్ అని ఆలోచించవచ్చు. ఆ బ్రాకెట్ లో ఫాస్ఫరస్ ఇచ్చాడు, ఫాస్ఫరస్ కూడా వికారియస్ మెన్స్ట్రుయేషన్ లో ఉంది. బ్లడ్ స్పిట్టింగ్ ఆర్ హెమాప్టసిస్. ఆ బ్లడ్ ను మొత్తం పోస్తూ ఉంటాడు, లేదా హెమాప్టసిస్ హెమటెమిసిస్ అన్నారు కదా, అక్కడ బ్లడ్ స్పిట్టింగ్ అంటే హెమటెమిసిస్, హెమాప్టసిస్ అంటే లంగ్స్ నుంచి వచ్చేది, హెమటెమిసిస్ అంటే మనకి మౌత్ నుంచి వచ్చేది. అది కూడా మీకు తెలుసు కదా ఆ డిఫరెన్స్. ఎదర్ ఇట్ ఈస్ హెమటెమిసిస్ ఆర్ హెమాప్టసిస్ అని మనం జడ్జ్ చేసుకోవడానికి మన కొద్దిగా మన బ్రెయిన్ ని వాడాలి. దానికి అంత టెక్స్ట్ బుక్ లోని ఏమి ఇచ్చాడా అంతా ఆలోచించాల్సిన పని లేదు. వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ లంగ్స్ నుంచే కనుక వచ్చింది అయితే విత్ బబుల్స్, ఎయిర్ బబుల్స్ లాంటివి అవి కూడా ఉండొచ్చు. ఒకవేళ ఈ స్టమక్ నుంచి వచ్చింది అయితే ఫుడ్ పార్టికల్స్ లాంటివి ఏమన్నా కానీ అందులోనే ఉండొచ్చు.
నాట్ ఓన్లీ దట్ ఆ థ్రోట్ లో ఆ టేస్ట్ అది మారిపోవచ్చు, స్టమక్ నుంచి వచ్చింది అయితే. సో అలాగ మనం వెదర్ అది హెమాప్టిసిస్ హెమడెమిసిస్ అన్నది కూడా మనం జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో వికారియస్ మెన్స్ట్రుయేషన్ వచ్చేసరికల్లా ఈ లంగ్స్ నుంచి వచ్చిన బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా స్టమక్ నుంచి వచ్చిన బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా నోస్ బ్లీడ్ అవ్వచ్చు, వీటిలో ఏదైనా కానీ ఉండొచ్చు. నెక్స్ట్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ చాగ్రిన్, మార్టిఫికేషన్ అండ్ యాంగర్. ఈ బాగా కోపం వచ్చినప్పుడు తర్వాత వచ్చే కంప్లైంట్స్ అవ్వచ్చు, లేదా మార్టిఫికేషన్ అవ్వచ్చు, అంటే బాగా కుమిలిపోయి అంటే మార్టిఫికేషన్ చాగ్రిన్ కి డిఫరెన్స్ ఏంటంటే చాగ్రిన్ ఈజ్ అన్ అక్యూట్ మేనిఫెస్టేషన్, మార్టిఫికేషన్ అంటే ఇట్స్ అ క్రానిక్ మేనిఫెస్టేషన్. సో ఎవ్రీ టైం ఎవరితోనో ఆర్గ్యుమెంట్ అయింది, వీడు ఆవిడతో మాట్లాడలేక వెంటనే తర్వాత వీడికి ఏదైనా హెడేక్ కానీ, ఎస్పెషల్ గా మనకి ఇంట్లో చెప్పాడు హెడేక్స్ గురించి చెప్పాడు. హెడేక్ కనుక వచ్చేస్తే ఇట్స్ నన్ అదర్ దెన్ మనం బ్రెయిన్ ఆలోచించాలని చెప్పాడు. అదే గనక క్రానిక్ గా ఫ్రీక్వెంట్ గా గనక వస్తూ ఉంటే గనక మనం దానికన్నా డీప్ యాక్టింగ్ స్టాప్సాగ్రియా అని ఆలోచించాలని మనకి చెప్పాడు. ఇక్కడ బ్రాకెట్ లో కోలోసింత్ స్టాప్సాగ్రియా ఇచ్చాడు. సో ఇక్కడ కోలోసింత్ స్టాప్సాగ్రియా ఇచ్చిన దానిలో అర్థం కూడా ఏంటంటే ఇన్ జనరల్ గా మనకి హెడేక్ వస్తే ఎక్కువ మనం బ్రెయిన్ ఆలోచించాలి. అదే కనుక స్టమక్ పెయిన్ అలాంటివి కనుక వస్తే కోలోసింత్ ని మనం ఆలోచించుకోవాలి. ఎస్పెషల్ గా చాగ్రిన్, యాంగర్ ఇలాంటి కంప్లైంట్స్, ఇలాంటివి వచ్చిన తర్వాత వచ్చే కంప్లైంట్స్ కి. నెక్స్ట్ కోలోసింత్ స్టాప్సాగ్రియా ఇచ్చాడు. నెక్స్ట్ వైలెన్స్ విత్ చిల్లీనెస్ అండ్ కోల్డ్నెస్. ఆఫ్టర్ యాంగర్ చిల్లీ బట్ విత్ హెడ్ హాట్ అండ్ ఫేస్ రెడ్. ఈ వైలెన్స్ ఉంటే బాగా దాంతో పాటు చలి, కోల్డ్ గా అయిపోతాడు అనమాట పేషెంట్. తర్వాత ఆఫ్టర్ యాంగర్ కోపం వచ్చిన తర్వాత బాగా చిల్లీగా అయిపోతాడు, కానీ హెడ్ మాత్రం హాట్ గా ఉంటది, ఫేస్ మొత్తం రెడ్ గా అయిపోతుంది. కోపం వచ్చిన తర్వాత రెడ్ గా ఫేస్ అయిపోయి వణుకు పుట్టేస్తుంది అనమాట. వణుకు వచ్చేసి తల మాత్రం బాగా వేడిగా అయిపోతుంది. సో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ మనకి తెలుసు, ఈ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అని బేస్ చేసుకొని కూడా మనం చాలా సార్లు ప్రిస్క్రిప్షన్ మనం ఇస్తూ ఉంటాం. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింటెడ్ లవ్ అంటారు. ఎవరో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు, అమ్మాయి ఏమో నో అనేసింది. నో అనేసిన తర్వాత వీడికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డిసప్పాయింటెడ్ లవ్. లేదా హస్బెండ్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని వస్తుంది వైఫ్, వచ్చిన తర్వాత ఆవిడ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు, లేదా హస్బెండ్ ఆవిడ పట్ల నెగ్లిజెన్స్ గా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు, లేదా ఇంట్లో ఇన్లాస్ బాగా టార్చర్ చేస్తున్నారు, అలా. సో డిసప్పాయింటెడ్ లవ్ అంటే అలా అన్నమాట. సో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింటెడ్ లవ్ చూస్తాం. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ అక్కడ చూడండి, రిపర్టర్ లో చూస్తే రెండు ఉంటాయి. గ్రీఫ్ ఒకటి ఉంటుంది, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ అని ఒకటి ఉంటుంది. సో గ్రీఫ్ అంటే ఎక్కువగా బాధపడడం అన్నది గ్రీఫ్ కింద కన్సిడర్ చేయాలి. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ అంటే వాడికి బాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాజ్ లాస్ట్ హిజ్ మదర్, లేదా చైల్డ్ ని లూజ్ అయిపోయారు అనుకోండి, చనిపోయారు అనుకోండి, అప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, దాన్ని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా ఎప్పుడు ఏదో బాధపడుతూ ఉంటారు, బాధలు ఉన్నాయంటే దాన్ని మనం గ్రీఫ్ కింద కన్సిడర్ చేయాలి. సో ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. గ్రీఫ్ అంటే బాధని ఎప్పుడు బాధపడడం, క్యారీ చేయడం, కానీ ఆ బాధల వల్లనే వీళ్ళకి కంప్లైంట్స్ వచ్చాయంటే దాన్ని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ కింద మనం కన్సిడర్ చెయ్యాలి. సో దీస్ టూ థింగ్స్ ఆర్ చాలా దగ్గరగా అనిపించినా గానీ ఆ రెండిటికి కూడా చాలా వేరియేషన్ మనకి ఉంటుంది. అందుకే అందులో ఉన్న డ్రగ్స్ కూడా చాలా కామన్ రెమెడీస్ ఉన్నా గానీ అన్ని అందులో ఉన్న రెమెడీస్ మొత్తం అన్ని ఉండవు, కొద్దిగా వేరియేషన్ ఉంటుందన్నమాట. సో ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ యాంగర్, ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ మార్టిఫికేషన్, ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ డిసప్పాయింటెడ్ లవ్, ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ గ్రీఫ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్, అలా మనకి రకరకాల ప్రిస్క్రిప్షన్స్ లో మనం మెడిసిన్ ఇవ్వటానికి ఓల్డ్ అన్ని మనకి రకరకాలైన మెథడ్స్ ని మనకి ఇచ్చారు మన స్టాల్వర్డ్స్ అందరూ. బట్ కానీ దురదృష్టం కొద్దీ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒక్కదానికి స్టిక్ అని అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం ప్రాక్టీస్ లో ఓన్లీ మెంటల్స్ ని బేస్ చేసుకునే ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు,
లేదా ఓన్లీ ఫిజికల్స్ అని చూసే ట్రీట్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. బట్ కానీ ఏదైనా కానీ మనకి ఆ పర్టికులర్ కేసులో ఏది మనకి మోర్ ప్రామినెంట్ గా కనిపిస్తుంది, ఏది బాగా డామినెంట్ గా ఉంది అని, అది ఏదర్ ఇట్ మే బి ఏ మెంటల్ సిమ్టమ్ మరి ఫిజికల్ జనరల్ ఏదైనా అవనియండి, ఎక్కువ అక్కడ ఆ సఫరింగ్ అవనియండి, మోర్ ప్రామినెంట్ గా అవనియండి, లేదా మోర్ పిక్యూరస్ గా అవనియండి, ఏది ఎక్కువగా ఉంది, ఏది ఎలా ఉందన్నది మనం వాటిని బట్టే మనం మందు ఇవ్వాల్సిన అవసరం మనకి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఏ ఏదో ఒక్క టైప్ లోనే నేను కేసును ఆలోచిస్తాను, ఆ ఒక్క టైప్ లోనే కేసుని ఇస్తాను అంటే మాత్రం యూ విల్ బి ఏ ఫెయిల్. 100% యూ విల్ బి ఏ ఫెయిల్. బట్ ఆ పర్టికులర్ కేసులో మెంటల్ జనరల్స్ మనకు బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయా, లేదా ఫిజికల్ జనరల్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయా, లేదా ఒక ఒక చాలా చిన్న పర్టికులర్ సిమ్టమ్ అయినా కానీ మోర్ ప్రామినెంట్ గా పీక్యూరస్ గా ఉందా, సో ఇలాగ రకరకాలుగా ఉంటుంది. లేదా ఒక స్ట్రాంగ్ మొడాలిటీ, ఒక స్ట్రాంగ్ థర్మల్ మొడాలిటీ, ఈవెన్ ఆ వాటిని బేస్ చేసుకుని కూడా మనం చాలా సందర్భాల్లో ప్రిస్క్రిప్షన్ మనం ఇస్తూ ఉంటాం. సో సో మనకు ఓవరాల్ గా ఆల్ రౌండెడ్ గా మనకి ఆ నాలెడ్జ్ ఉంటేనే గాని మనకి మనం కరెక్ట్ గా మందుని సెలెక్ట్ చేయలేం, సరిగా ఇవ్వలేం. సో ఏదో ఒక్క దాని మీదే మనం బేసే కనుక మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని మనం ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ డిజాస్టర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంప్లైంట్స్. అక్కడ ఎయిల్మెంట్స్ ఆఫ్టర్ యాంగర్, చిల్లీ బట్ విత్ హెడ్ హాట్ గా ఉండి ఫేస్ రెడ్ గా ఉంటే ఆర్ఎంఎట్ కూడా ఇచ్చాడు మనకి అక్కడ. నెక్స్ట్ కంప్లైంట్స్ వెన్ వార్మ్ వెదర్ సెట్స్ ఇన్ ఆఫ్టర్ కోల్డ్ డేస్. అంటే ఇదే సీజన్, కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. మనకి బాగా చలి చలి ఉంది, వింటర్ ఇంకా పోతూ ఉంది, ఎండలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి, వామ్ వెదర్ స్టార్ట్ అవుతూ ఉంది. ఆ కోల్డ్ డేస్ తర్వాత ఇప్పుడు మనకి బ్రెయిన్ ఎక్కువగా ఇండికేట్ అవుతుంటది. నెక్స్ట్ కంప్లైంట్స్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్ ఆర్ ఐస్ ఇన్ హాట్ వెదర్. బాగా ఎండలో తిరిగి వచ్చి మనకి ఇవన్నీ కూడా రెస్టాక్స్ లను కూడా మనం చూసాం. సో రెస్టాక్స్, బ్రెయినియా, కాకపోతే రెస్టాక్స్ కు బ్రెయినియాకి వచ్చేసరికల్లా మొడాలిటీస్ లో మళ్ళీ ఫుల్ చేయండి. ఇక్కడ ఏమో బాగా కూల్డ్ ఎయిర్, కోల్డ్ వెదర్ కావాలనుకుంటాడు, అక్కడికి వచ్చేసరికల్లా రెస్టాక్స్ కి వచ్చేసరికల్లా వాడికి కోల్డ్ అగ్రవేషన్ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో కంప్లైంట్స్ ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్ ఆర్ ఐస్ ఇన్ హాట్ వెదర్. ఈ కోల్డ్ డ్రింక్స్ కానీ తీసుకున్న తర్వాత కానీ, లేదా హాట్ వెదర్ లోనే ఐస్, ఏదైనా ఐస్ క్రీమ్లు ఇవన్నీ కనుక తిన్నారంటే అప్పుడు వచ్చే కంప్లైంట్స్ కూడా మనకి బ్రెయిన్ అని ఆలోచించవచ్చు. నెక్స్ట్ కంప్లైంట్స్ ఆఫ్టర్ టేకింగ్ కోల్డ్ ఆర్ గెటింగ్ హాట్ ఇన్ సమ్మర్. ఈ సమ్మర్ లోని వచ్చే ఆ కోల్డ్ ని తీసుకున్నా గానీ, ఫ్రమ్ చిల్లింగ్ వెన్ ఓవర్ హీటెడ్. బాగా ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత బాగా చలి పుట్టి అలాంటి కండిషన్స్ లోని కూడా మనకి బ్రెయిన్ అని ఆలోచించాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. కంప్లైంట్స్ వెన్ వామ్ వెదర్ సెట్స్ ఇన్ ఆఫ్టర్ కోల్డ్ డేస్ తర్వాత వామ్ వెదర్ సెట్ అయినా కూల్ డ్రింక్స్, ఐస్ హాట్ వెదర్ లో తీసుకున్నా గానీ, లేదా టేకింగ్ కోల్డ్ తీసుకున్నా గానీ, లేదా గెటింగ్ హాట్ ఇన్ సమ్మర్ ఫ్రమ్ చిల్లింగ్ వెన్ ఓవర్ హీటెడ్. అంటే ఓవర్ హీట్ అయిపోయి తర్వాత చిల్లి అవుతారు చూసారా, అప్పుడు గెటింగ్ హాట్ ఇన్ సమ్మర్, అలాంటప్పుడు కూడా మనం బ్రెయిన్ అని ఆలోచించాలి. నెక్స్ట్ కిక్స్ ది కవర్స్ ఆఫ్ కంప్లైంట్స్. ఇవన్నీ కూడా మనకి కంప్లైంట్స్ లోనే ఆలోచించాలి. కంప్లైంట్స్ వెన్ కిక్స్ ది కవర్స్ ఆఫ్, కవర్స్ ఏవైతే కప్పుకున్నాడో వాటిని పూర్తిగా కాలుతో తన్నేసిన తర్వాత, లేదా కంప్లైంట్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు డ్రాఫ్ట్ కోల్డ్ విండ్. ఈ కోల్డ్ విండ్ డ్రాఫ్ట్ కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా వచ్చే కంప్లైంట్స్ కి మనకు బ్రెయిన్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఎకోనేటివ్ ఎపార్సల్ కూడా మనకు చెప్తున్నాడు. అంటే మనకి ఆ హిల్లీ ఏరియాస్ లో ఉండే ఆ వెదర్ లోనే వచ్చిన అలాంటప్పుడు కూడా ఎకోనేటివ్ ఎపార్సల్ ఫ్లో లాగా అప్పుడు కూడా ఆలోచించాలని మనకి చెప్తున్నారు. నెక్స్ట్ కంప్లైంట్ ఫ్రమ్ సప్రెస్డ్ డిశ్చార్జెస్ ఆఫ్ మెన్సెస్, మిల్క్ ఆర్ ఎరప్షన్ ఆఫ్ అక్యూట్ ఎగ్జాంథమా. ఈ సప్రెస్డ్ డిశ్చార్జెస్ వలన వచ్చే కంప్లైంట్స్ కానీ, లేదా ఆఫ్ మెన్సెస్ సప్రెస్ అయిపోయిన తర్వాత వచ్చినా గానీ కంప్లైంట్స్, లేదా మిల్క్ సప్రెస్ అయిపోయి వచ్చినా గానీ, ఆర్ ఎరప్షన్ ఆఫ్ అక్యూట్ ఎగ్జాంథమా.
ఈ ఎక్యూట్ ఎగ్జాంతమా అంటే స్కిన్ కంప్లైంట్స్, ఎరప్షన్స్ లాంటివి వచ్చి అవి కనుక సప్రెస్ అయిపోతే అప్పుడు వచ్చే కంప్లైంట్స్ కూడా బ్రైనియా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎందుకంటే పేషెంట్ ఒక ఎక్యూట్ కాంప్లికేషన్ తో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన సిమ్టమ్స్ అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైనా ఉందా అన్నది మనం ఆలోచిస్తే అప్పుడు గనక ఆ కంప్లైంట్ మనకి బ్రైనియానా లేదా వేరే ఏ రెమెడీ ఇవ్వాలన్నది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో మనం ప్రతి రెమెడీలోని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పేషెంట్ క్వశ్చనియర్ కూడా మనకి ఇందులోనే చాలా వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకి పేషెంట్ క్లియర్ కట్ గా మనకి చెప్పలేనప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఊహించి ఇలాంటివి ఏమైనా ఉన్నాయని ఈ క్వశ్చన్స్ అన్ని అడిగితే అందులో ఏదన్నా కనుక మనకు దొరికితే ప్రిస్క్రిప్షన్ విల్ బి మచ్ ఈజియర్ అన్నమాట. నెక్స్ట్, వన్ ఆఫ్ ది చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్రైనియా ఈజ్ అగ్రవేషన్ ఫ్రమ్ ఎనీ మోషన్ అండ్ కరస్పాండింగ్ రిలీఫ్ ఫ్రమ్ అబ్సల్యూట్ రెస్ట్ ఎయిదర్ మెంటల్ ఆర్ ఫిజికల్. గుర్తుపెట్టుకోండి, కంప్లైంట్ ఎంత సివియర్ గా ఉంటే అంత ప్రపోర్షనేట్ గా మోషన్ అగ్రవేషన్ ఉంటుంది. కంప్లైంట్ చాలా సివియర్ అనుకోండి, మినిమం మూమెంట్ కూడా భరించలేడు, లేదా ఆ రెస్ట్ కూడా అంతే. కంప్లైంట్ బాగా ఎక్కువగా ఉంది, సో ఆడు పూర్తి అబ్సల్యూట్ రెస్ట్ లో ఉంటేనే వాడికి రిలీఫ్ వస్తుంది. సో ఆ మొడాలిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా వాడికి ఉన్న కంప్లైంట్ కి ప్రపోర్షనేట్ గా మనం అబ్జర్వ్ చేస్తాం. ది మోర్ అక్యూట్ ది కంప్లైంట్స్, ది మోర్ క్లియర్ గా మనం ఆ మొడాలిటీస్ ని మనం సరే. వన్ ఆఫ్ ది chief characteristics of brainia is aggravation from any motion and corresponding relief from absolute rest, either mental or physical. సో అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అన్నది చాలా 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 మనకి ఇంట్లో చదివాం. ఎక్కడ చూసినా ఏ పర్టికులర్ సిమ్టమ్ చూసినా ఎటువంటి కండిషన్ లో అయినా సరే అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అన్నది చాలా చాలా మనకి ప్రామినెంట్ గా కనిపించే ఫీచర్. అండ్ కరస్పాండింగ్ రిలీఫ్ ఫ్రమ్ అబ్సల్యూట్ రెస్ట్, ఐదర్ మెంటల్ ఆర్ ఫిజికల్. మెంటల్ గానీ ఫిజికల్ గానీ ఈ రెండు అబ్సల్యూట్ రెస్ట్ లో కనుక వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ అన్ని కొంత రిలీఫ్ రావటం చూస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. డిజైర్స్ థింగ్స్ ఇమీడియట్లీ విచ్ ఆర్ నాట్ టు బి హ్యాడ్ ఆర్ విచ్ వెన్ ఆఫర్డ్ ఆర్ రిఫ్యూజ్. అవి ఏవైతే తీసుకోకూడదో అవే అడుగుతారు, కానీ మళ్ళా ఒకవేళ కనుక ఆఫర్ చేస్తే అవి రెఫ్యూజ్ చేసేస్తారు అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ డినోట్స్ ఆ మెంటల్ స్టేట్ కి మనకు ఒక ఇండికేషన్. చిల్డ్రన్ డిస్లైక్ టు బి క్యారీడ్ ఆర్ టు బి రైజ్డ్. పిల్లల్ని మనకి డిజైర్స్ క్యారీయింగ్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది. అంటే ఎత్తుకోమని అంటారు కొంతమంది పిల్లలు కంటిన్యూస్ గా, ఆ రూబ్రిక్ ఉంటది. కానీ ఇక్కడ రివర్స్ చెప్తున్నాడు, చిల్డ్రన్ డిస్లైక్ టు బి క్యారీడ్. ఈ రూబ్రిక్ ఉందో లేదో నాకు గుర్తుండి లేదు, బట్ అయినా ఒకసారి చూడండి. చిల్డ్రన్ డిస్లైక్ టు బి క్యారీడ్ ఆర్ టు బి రైజ్డ్. ఎత్తుకోవాలన్నా వాడిని పైకి లేపాలన్నా సరే అస్సలు ఇష్టపడ్డారు మాట. ఎందుకంటే వాడికి ఆ మోషన్ అగ్రవేషన్ ఏదైతే ఉంటుందో, సో ఆ మోషన్ అగ్రవేషన్ లో భాగంగానే అస్సలు ఎవరైనా ఎత్తుకున్నా గానీ ఎత్తుకొనివ్వడం ఇష్టం ఉండదు. డెలీరియం. ఈ డెలీరియం కండిషన్స్ ఎక్కువగా ఇన్ జనరల్ గా ఆ కంటిన్యూడ్ ఫీవర్స్ లోనే మనకి కనిపిస్తాయి. బ్రైనియాలోని టాక్స్ కాన్స్టెంట్లీ అబౌట్ హిస్ బిజినెస్. వాడు ఏదైతే బిజినెస్ అంటే గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అంటే ఓన్లీ బిజినెస్ అని కాదు అర్థం అక్కడ. సో వాడి ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొఫెషన్ నే బిజినెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హోమియో డాక్టర్ కనుక ఒకవేళ సిక్ అయితే ఆ డెలిరియం కండిషన్ లో ఇంక మందుల గురించి వీటి గురించి పేషెంట్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. సో ఒకవేళ టీచర్ అయితే స్కూల్కి వెళ్ళినట్టు ఆ స్కూల్లోనే పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అలానే ఆలోచిస్తూ ఉంటాడు. సో టాక్స్ కంటిన్యూస్లీ అబౌట్ హిస్ బిజినెస్, డిజైర్ టు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ గో హోమ్. ఈ డెలీరియంలోనే బెడ్ బెంచ్ కిందకి దిగిపోయి మా ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు కంటిన్యూస్ గా.
సో వాడు ఇంట్లోనే ఉన్నా గానీ వాడు ఎక్కడున్నాడు అన్నది వాడికి తెలియదు అనమాట. డిసైడ్ టు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ గో హోమ్. సో వాంట్స్ టు గో హోమ్ డెలీరియంలో అదొక రూబ్రిక్ చూడండి. అంతేకాదు ఆ ప్లేస్ ఏది ప్లేస్ లోనైతే ఉంటాడో ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేయలేడు. అది కూడా డెలీరియంలో నా రూబ్రిక్ ఉంటుంది. ఆ రూబ్రిక్ ని కూడా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ లో చాలా చాలా హెల్ప్ అవుతాయి ఇవి. సో డిజైర్ టు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ గో హోమ్. యాక్టియస్ పైకట ప్లస్ ఐజామస్, యాక్టియా రెస్మోజా సారీ, యాక్టియా రెస్మోజా అండ్ ఐజామస్ ఉంటుంది, ఈ రెండు కూడా. నెక్స్ట్ కాన్స్టెంట్ మోషన్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ లెగ్. డెలీరియంలోనే ఈ లెఫ్ట్ హ్యాండ్ ని లెగ్ ని ఈ రూబ్రిక్ ఉంటది చూసుకోండి. కన్వల్షన్స్ లోని లెఫ్ట్ ఆర్మ్ లెఫ్ట్ లెగ్ వన్ సైడెడ్ ఆ కన్వల్షన్స్ లోని ఆ రూబ్రిక్ ఉంటది. ఆ రూబ్రిక్ కూడా చూడండి. కాన్స్టెంట్ మోషన్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ లెగ్. ఈ లెఫ్ట్ ఆర్మ్ ని లెగ్ ని కూడా అలా కంటిన్యూస్ గా మూవ్ చేస్తూనే ఉంటారు. ఓన్లీ డెలీరియం కండిషన్ లోనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా మనకి డెలీరియంలో కండిషన్స్ లోవే. అదే ఎపోసైనము హెలిబోరస్ కూడా ఉంటుంది. ఈ కాన్స్టెంట్ మోషన్ ఆఫ్ వన్ ఆర్మ్ అండ్ వన్ లెగ్ అని ఉంటది మనకి రిపర్టరీలోనే. సో అందులో ఎపోసైనము హెలిబోరస్ కూడా ఉంటుంది. పేషెంట్ కెనాట్ సిటప్ ఫ్రమ్ నాజియా అండ్ పెయింట్నెస్. ఈ డెలీరియంలోనే పేషెంట్ అస్సలు కూర్చోలేడు అనమాట. ఎంత ఇబ్బందికరంగా ఉంటదంటే నాసియా ఫెయింట్నెస్ వచ్చేస్తుంది ఈ డెలీరియం కండిషన్ లో. కూర్చున్నాడంటే కూర్చోకుండా అలాగా అబ్సల్యూట్ రెస్ట్ లో అలా పడుకొని ఉంటే బెటర్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ డెలీరియం చాలా ఇంపార్టెంట్. మళ్ళా చెప్తున్నాను, డెలీరియంలో టాక్స్ కాన్స్టెంట్లీ అబౌట్ హిస్ బిజినెస్. బిజినెస్ అంటే బిజినెస్ కాదు, ఇట్స్ ప్రొఫెషన్. వాడి ప్రొఫెషన్ ఏదైతే ఆ ప్రొఫెషన్ లో గురించే మాట్లాడుతుంటాడు డెలీరియం కండిషన్ లో. డిజైర్ టు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ గో హోమ్. ఈ బెడ్ నుంచి కిందకి దిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్స్టెంట్ మోషన్ ఆఫ్ వన్ ఆర్మ్ అండ్ వన్ లెగ్. లెఫ్ట్ ఆర్మ్ మెయిన్, లెఫ్ట్ ఆర్మ్ అండ్ లెగ్. ఈ లెఫ్ట్ సైడ్ కాలు చేతిని అలా కంటిన్యూస్ గా మూవ్ చేస్తూ ఉంటాడు. పేషెంట్ కెనాట్ సిటప్ ఫ్రమ్ నాజియా అండ్ పెయిన్నెస్. పేషెంట్ కనీసం కూర్చొని కూడా కూర్చోలేడు అనమాట, ఎందుకంటే నాసియా పెయింట్నెస్ వచ్చేస్తాయి ఈ డెలీరియంలోనే. నెక్స్ట్ గ్రేట్ థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ అట్ లాంగ్ ఇంటర్వెల్స్. ఈ మనకి డిజైర్ టు గో హోమ్, టాక్స్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ కూడా మనకి కెంట్లో ఇచ్చినవే, కానీ ఈ సిమ్టమ్ కాదు. పేషెంట్ కెనాట్ సిటప్ ఫ్రమ్ నాజియా అండ్ పెయింట్నెస్ ఇన్ డెలీరియం అన్నది అది మాత్రం కెంట్లో మనం చదవలేదు, అది ఇక్కడ సిమ్టమ్ అనమాట. అది గ్రేట్ థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ అట్ లాంగ్ ఇంటర్వల్స్. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ సిమ్టమ్. ఈ బేసిస్ మీదే మనం చాలా సందర్భాల్లో మనం ప్రిస్క్రిప్షన్ ని ఇస్తూ ఉంటాం. మనకి ఇక్కడ మోషన్ అగ్రవేషన్ బ్రెయినియాలో ఎంత ఇంపార్టెంటో, ఆ మూమెంట్ అగ్రవేషన్ అన్నది ఎంత ఇంపార్టెంటో, ఇది కూడా ఈ థర్స్ట్ కూడా అంతే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడేక్ వెన్ స్టూపింగ్ యాజ్ ఇఫ్ బ్రెయిన్ వుడ్ బర్స్ట్ త్రూ ఫోర్ హెడ్. హెడేక్ ఎలా ఉంటదంటే మనకి ఇంట్లో చెప్పింది ఇదంతా, హెడ్ మొత్తం బ్రెయిన్ మొత్తం ఫోర్ హెడ్ నుంచి బయటికి వచ్చేస్తుంది అన్నంతలా, బర్స్ట్ అయిపోయి బయటికి వచ్చేస్తుంది అన్నంతలాగా పెయిన్ వస్తుంది అనమాట, ఎస్పెషల్లీ వెన్ స్టూపింగ్, వంగున్నప్పుడు. నెక్స్ట్ కంప్లైంట్స్ హెడేక్ ఫ్రమ్ ఐరనింగ్. హెడేక్ ఫ్రమ్ ఐరనింగ్ మనం అక్కడ చదివాం కెంట్లోని. ఇట్ టెక్స్ట్ లో ఇస్తాడు, ఐరనింగ్ అన్నది చెప్తాడు. ఐరనింగ్ ఎందుకంటే వామ్ రూమ్ లోని మనకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ దట్, ఈ మోషన్ ఆఫ్ ది ఆర్మ్స్ కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. సో అప్పర్ ఆర్మ్స్, దానివల్ల ఆ హెడేక్ రావచ్చు. అందుకే కంప్లైంట్స్ ఫ్రమ్ ఐరనింగ్ అన్నది ఇస్తాడని మనకి చెప్తున్నాడు. సో హెడేక్ ఫ్రమ్ ఐరనింగ్ ఇక్కడ చెప్తున్నాడు. హెడేక్ ఫ్రమ్ ఐరనింగ్, హెడేక్ ఫ్రమ్ ఐరనింగ్ ఎందుకంటే అక్కడ వామ్త్ అగ్రవేషన్ ఒకటి ప్లస్ మోషన్ అగ్రవేషన్ రెండు, ఈ రెండు కలిపి ఐరనింగ్ అని వస్తుంది హెడేక్. నెక్స్ట్ హెడేక్ ఆన్ కాఫింగ్. ఎప్పుడైతే దగ్గుతూ ఉంటారో ఇమీడియట్ గా హెడేక్. ఇక్కడ మనకి కెంట్లో కూడా హెడేక్ ని చాలా స్పెసిఫై చేసి చెప్పాడు, ఎందుకంటే హెడేక్ ఆల్మోస్ట్ ఆల్ ద కంప్లైంట్స్ లోని కూడా ఆ హెడేక్ కంబైన్ అయ్యి ఉంటుందని మనకి అసోసియేటెడ్
అసోసియేటెడ్ సిమ్టమ్ లాగా మనకి హెడేక్ అన్నది ఉంటుందని మనకి చెప్తున్నాడు. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. హెడేక్ బ్రైనియాకి వచ్చేసరికల్లా మనం హెడేక్ ని బాగా అర్థం చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నాట్ ఓన్లీ దట్, మనకి అక్కడ కెంట్లో ఏమి ఇచ్చాడు, హెడేక్ అన్నది ఫోర్ రన్నర్ ఆఫ్ ది అప్కమింగ్ కంప్లైంట్ కి ఫోర్ రన్నర్ గా ఉంటుందని మనకి చెప్పాడు. అంటే ముందు రాబోయే కంప్లైంట్ అది రొమాటిక్ ఫీవర్ అవనండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవనండి, రొమాటిక్ ఆర్థరైటిస్ అవనండి, లేదా గౌటీ అవనియండి, లేదా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లివర్ అవనియండి, ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది న్యూమోనియా అవనియండి, ఫ్లోరజీ అవనియండి, హెపటైటిస్ అవనియండి, గ్యాస్ట్రైంటరైటిస్ అవనియండి, ఏదైనా కానీ గ్యాస్ట్రైటిస్ అవనియండి, ఏ కంప్లైంట్ కన్నా కానీ హెడేక్ అన్నది ఫోర్ రన్నర్ గా ఉంటుందని మనకి చెప్పాడు అక్కడ. సో నెక్స్ట్, హెడేక్ ఇన్ మార్నింగ్ ఆఫ్టర్ రైజింగ్. మార్నింగ్ అగ్రవేషన్ మనం ఇన్ జనరల్ గా మనం ఏదైతే చెప్పుకున్నామో, ఉదయాన్నే మార్నింగ్ లేచిన వెంటనే హెడేక్ వస్తుంది, లేచి కళ్ళు తెరిచిన వెంటనే. మార్నింగ్ ఆఫ్టర్ రైజింగ్ ఆర్ వెన్ ఫస్ట్ ఓపెనింగ్ ది ఐస్. కళ్ళు ఓపెన్ చేసిన వెంటనే రావచ్చు, లేదా మార్నింగ్ బెడ్ నుంచి దిగిన తర్వాత అన్నా, లేచిన వెంటనే అన్నా రావచ్చు. నెక్స్ట్, హెడేక్ కమెన్సింగ్ ఇన్ ద మార్నింగ్, గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అంటిల్ ద ఈవినింగ్. హెడేక్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఈవినింగ్ కి. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, హెడేక్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ నుంచి హెడేక్ కి కూడా బ్రైనియా చాలా ఇంపార్టెంట్. దానికి ఎలోస్, కోలిన్జూనియా, ఓపియం, ఈ 3 రెమెడీస్ కూడా మనకి చెప్తున్నాడు. సో హెడేక్, ఇందులో చెప్పిన దానిలో హెడేక్ గురించి చాలా చాలా స్పెసిఫై చేసి చెప్పాడు. సో ఈ హెడేక్ అన్నది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి కూడా. హెడేక్ వెన్, మళ్ళా చెప్తున్నాను, హెడేక్ వెన్ స్టూపింగ్ యాజ్ ఇఫ్ ద బ్రెయిన్ వుడ్ బర్స్ట్ త్రూ ఫోర్ హెడ్. ఈ ఫోర్ హెడ్ నుంచి హెడేక్ వచ్చినప్పుడు ఆ బ్రెయిన్ లోపల నుంచి బర్స్ట్ అయిపోయి వచ్చినంతలాగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్, హెడేక్ ఫ్రమ్ ఐరనింగ్. ఐరనింగ్ చేయడం వల్ల అక్కడే సెపియా కూడా చెప్పాడు. సెపియా మనకి వాషర్ ఉమెన్స్ రెమెడీ అని, వాషర్ మెన్స్ రెమెడీ అని మనకి చెప్తారు. అంటే ఎక్కువగా ఈ లాండ్రీ వర్క్ చేసే వాళ్ళలోని ఆ సెపియా ఎక్కువగా ఇండికేట్ అవ్వచ్చు అని మనకి సెపియాలోని మనకి చెప్పాడు. సో అందులో భాగంగానే ఐరనింగ్ కూడా, వాషర్ ఉమెన్స్ రెమెడీ అని ఏదైతే చెప్పాడో ఐరనింగ్ కూడా అందులో ఒక భాగమే. కాబట్టి ఇక్కడ హెడేక్ ఫ్రమ్ ఐరనింగ్ అన్నది మనకి సెపియా కూడా రెమెడీ కింద చెప్తున్నాడు. హెడేక్ ఆన్ కాఫింగ్. కాఫింగ్ వచ్చేసరికల్లా ఆ మూమెంట్ అగ్రవేషన్ ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్ అగ్రవేషన్ వల్ల ఆ కాఫింగ్ అగ్రవేషన్ ఉంటుంది. ఈ కాఫింగ్ అగ్రవేషన్ నాట్ ఓన్లీ హెడేక్ కాదు, ఇన్ జనరల్ గా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హెడేక్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ రైజింగ్, ఉదయాన్నే లేచిన వెంటనే, ఆర్ వెన్ ఫస్ట్ ఓపెనింగ్ ద ఐస్. ఫస్ట్ కళ్ళు ఓపెన్ చేసిన వెంటనే అయినా సరే హెడేక్ రావచ్చు. హెడేక్ కమెన్సింగ్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ లేచిన వెంటనే స్టార్ట్ అయ్యింది, గ్రాడ్యువల్ గా ఈవినింగ్ వరకు అలా పెరుగుతూ ఉంటుంది. హెడేక్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ వలన కూడా వచ్చే హెడేక్ కి బ్రైనియా చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అదే ఎలోస్, కొలిన్సోనియా, ఓపియం కూడా ఈ హెడేక్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ కి ఇంపార్టెంట్ రెమెడీస్. హెడేక్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ కూడా రూబ్రిక్ ఉంటుంది, ఆ రూబ్రిక్ ని షేర్ చేయండి. నాట్ ఓన్లీ దట్, మనకి తెలిసినవే ఇన్ జనరల్ గా మనకి కాన్స్టిపేషన్ ఎమ్యులరేషన్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది, అది కూడా చూడండి, అది కూడా షేర్ చేయండి. అంటే ఇన్ జనరల్ గా పేషెంట్ మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే హ్యాపీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, అది సూర్ణం ఉంటుంది చూడండి. సో ఆ రూబ్రిక్ కూడా షేర్ చేయండి. కొన్ని రెమెడీస్ డయేరియా ఎమ్యులరేషన్ ఉంటుంది, అంటే మోషన్స్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనకి జింకము అలాంటి రెమెడీస్ లోని డయేరియా ఎమ్యులరేషన్ ఉంటుంది, ఆ రూబ్రిక్ కూడా షేర్ చేయండి. సో కాన్స్టిపేషన్ ఎమ్యులరేషన్, డయేరియా ఎమ్యులరేషన్ ఉంటుంది. హెడేక్ ఫ్రమ్ కాన్స్టిపేషన్ అనేది కూడా రూబ్రిక్ ని, 3 రూబ్రిక్స్ ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్, ప్రెషర్ యాజ్ ఫ్రమ్ స్టోన్ ఇన్ ద పిట్ ఆఫ్ ది, అట్ ద పిట్ ఆఫ్ ది స్టమక్. అట్ ద పిట్ ఆఫ్ ది స్టమక్ లోని ఒక స్టోన్ ఉన్నట్టు, ఒక స్టోన్ లోపల ఉన్నట్టులాగా ప్రెషర్ ఫీల్ అవుతారు అనమాట. రిలీవ్డ్ బై ఎరక్టేషన్. ఆ ఎరక్టేషన్ వస్తే ఆ ప్రెషర్ పిట్ ఆఫ్ ది స్టమక్ లోని ఫ్రీ అవుతుంది అనమాట, ఆ పెయిన్
తగ్గుతుంది. సో అందులోనే నక్సవామిక పల్స్టిలా కూడా ఇచ్చాడు. నెక్స్ట్ కాన్స్టిపేషన్, ఇనాక్టివ్, నో ఇంక్లినేషన్, స్టూల్ లార్జ్, హార్డ్, డార్క్, డ్రై, యాజివ్, బర్ంట్. ఇది చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్కి వచ్చేసరికల్లా అస్సలు ఇనాక్టివ్ గా ఉంటది, అసలు మోషన్కి వెళ్ళాలనే అనిపించదు, రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి. స్టూల్ లార్జ్ గా పెద్దగా ఉంటది, హార్డ్ గా ఉంటది, డార్క్, డ్రై, యాజివ్, బర్ంట్. మొత్తం కాల్చిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు అయిపోతుంది అనమాట. సో ఇదంతా ఎందుకంటే ఆ లోపల మ్యూకస్ మెంబ్రెన్స్ అన్ని మొత్తం డ్రైనెస్ ఉండడం వల్ల, ఈ డ్రైనెస్ వల్ల బాగా హార్డ్ అయిపోయి ఇంకా ఇంకా డ్రైగా అయిపోతుంది అనమాట మొత్తం అంతా. ఎందుకంటే లోపల మ్యూకస్ మెంబ్రెన్స్ అన్ని డ్రై అయిపోతాయి దానివల్ల. నెక్స్ట్ కాన్స్టిపేషన్ అండ్ గోయింగ్ టు సీ. మనకి సముద్రం దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. అందులోని కూడా రెమెడీ మనకి ప్లాటినా ఇచ్చాడు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్, సముద్రం దగ్గరికి వెళ్తే కాన్స్టిపేషన్, లేదంటే ట్రావెలర్స్ కాన్స్టిపేషన్ అని కొన్ని మనకి రెమెడీస్ ఉంటాయి, లైకోపోడియం లాంటివి అలాంటివి. సో ఆ రూబ్రిక్ కూడా షేర్ చేయండి, కాన్స్టిపేషన్ అండ్ ట్రావెలింగ్. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ ని మనం ఇవన్నీ మనం చదివి గుర్తుపెట్టుకోవడంతో పాటుగా మనకి పేషెంట్ కూడా క్వశ్చనీర్ గా కూడా ఇవన్నీ చాలా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ మన కేసు ఏమీ అర్థం కాదు, అలాంటప్పుడు ఇలాంటివన్నీ మనం గుర్తు చేసుకొని ఈ స్పెసిఫిక్ గా ఈ సిమ్టమ్స్ మనం కనుక అడిగితే, మీరు సి దగ్గరికి వెళ్తే ఏమన్నా మోషన్ అవుదా, లేదంటే ట్రావెలింగ్ చేస్తే మోషన్ అవుదా, అలాంటి క్వశ్చన్స్ కనుక వేస్తే మనకి కావాల్సిన క్లూ దొరకచ్చు. సో నెక్స్ట్ ప్లాటినా కూడా ఉంది కాన్స్టిపేషన్ అండ్ గోయింగ్ టు సీ లో. నెక్స్ట్ డయేరియా డ్యూరింగ్ స్పెల్ ఆఫ్ హాట్ వెదర్, బిలియస్, యాక్రిడ్ విత్ సోర్నెస్ ఆఫ్ యానస్. ఈ డయేరియా బాగా హాట్ వెదర్, బాగా వేడిగా ఉన్నప్పుడు, సమ్మర్ లోని, హాట్ వెదర్ అంటే సమ్మర్, ఇట్స్ నథింగ్ బట్ మనకి తెలిసి యూజువల్ గా ఎక్కువగా డయేరియాస్ ఎక్కువగా సమ్మర్ లోని మనం చూస్తూ ఉంటాం ఆ వెదర్ లోని. సో అలాంటప్పుడు కూడా బ్రైన్ మనకి చాలా ఇంపార్టెంట్ రెమెడీ. డ్యూరింగ్ ఏ స్పెల్ ఆఫ్ హాట్ వెదర్, బిలియస్, యాక్రిడ్ విత్ సోర్నెస్ ఆఫ్ యానస్ అన్నాడు. బిలియస్ అని అన్నాడు. ఈ డయేరియాలో బిలియస్ అంటే మనం ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ మనకి సింపుల్ గా మనకి ఇచ్చేసినట్టు ఉంటది, కానీ దాని వెనకాల చాలా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అక్కడ బిలియస్ అంటే మనకి ఆ ఎల్లోనెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎల్లోనెస్ బాగా పెరిగిపోతుంది అనమాట. సో బైల్ జ్యూస్ ఎక్కువగా వచ్చేస్తా ఉంటది ఈ స్టూల్ తో పాటుగా, అందువల్ల మోషన్ కలర్ అది కూడా ఫుల్ గా మారిపోద్ది. సో అలాంటి వాటిని మనం బిలియస్ అని మనం చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, యాక్రిడ్ విత్ సోర్నెస్ ఆఫ్ యానస్. మోషన్ అయిన తర్వాత బాగా యాక్రిడ్ అయిపోయి ఈ యానస్ మొత్తం సోర్గా అయిపోతుంది అనమాట. ఆ మోషన్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాసేజ్ అంతా లోపలంతా, లేదా ఆ చుట్టూ యానస్ రింగ్ ఉంటది కదా, ఆ యానస్ రింగ్ చుట్టూ మొత్తంగా రెడ్ గా అయిపోవచ్చు. నెక్స్ట్ డయేరియా లైక్ డర్టీ వాటర్. ఈ డర్టీగా ఉన్న వాటర్ అంటే మామూలు కలర్ లో కాకుండా ఈ చెత్త వాటర్ ఏదైతే ఉంటుందో అలాగా వస్తుంది అనమాట. డయేరియా ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. మోషన్ వచ్చినప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ తిన్నట్టే వచ్చేస్తూ ఉంటది అనమాట. సో ఆ ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్ పార్టికల్స్ అన్ని తిన్నట్టే వచ్చేస్తూ ఉంటుంది. డయేరియా ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్, వాటిని లైంట్రిక్ స్టూల్స్ అని అంటాము. అది కూడా మనకి రూబ్రిక్ ని షేర్ చేయండి. నెక్స్ట్ డయేరియా ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్ వెన్ ఓవర్ హీటెడ్. బాగా ఎండలో తిరిగి వచ్చి ఫుల్ కూల్ డ్రింక్లు తాగాము, వెంటనే మోషన్ స్టార్ట్ అయ్యి, అప్పుడు అన్డౌటెడ్లీ మనం బ్రెయిన్ అని ఆలోచించాలి. నెక్స్ట్ డయేరియా ఫ్రమ్ ఫ్రూట్స్ ఏమైనా తిన్న తర్వాత కనుక డయేరియా వస్తే అప్పుడు కూడా మనం బ్రెయిన్ అని ఆలోచించవచ్చు. ఆర్ సోర్ క్రోట్ అంటే మనం తినేవి కావన్నీ వెస్ట్రన్ కంట్రీస్ లో మనం తింటాం. ఆ సోర్ క్రోట్ వలన కూడా, ఈ సోర్ క్రోట్ మనకి అక్కడ కూడా చెప్పాడు, కెంట్ లోని కూడా. ఈ సోర్ క్రోట్ అగ్రవేషన్, చికెన్ సలాడ్స్ లేదా వెజిటబుల్ సలాడ్స్ అగ్రవేషన్ అని మనకి చెప్పాడు. సో డయేరియాకి వచ్చేసరికల్లా నెక్స్ట్ అగ్రవేషన్ ఇన్ ద మార్నింగ్ అండ్ మూవింగ్, ఈవెన్ ఏ హ్యాండ్ ఆర్ ఫుట్. మార్నింగ్ ఇంకా బెడ్ మీద ఉండగానే
ఇలా జస్ట్ కళ్ళు ఇలా విప్పి అటు ఇటు కదిలేడు, వెంటనే పరిగెత్తాలన్నమాట. ఈవెన్ హ్యాండ్ ఆర్ ఫుట్, ఈవెన్ కాల్ని చేతిని కదిపినా గానీ అంత ఆ మూమెంట్ అగ్రివేషన్ అనేది ఎంత ప్రామినెంట్ సిమ్టమో గుర్తుపెట్టుకోండి. సో బ్రైనియా మొత్తంలోని అది చాలా 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 ఇంపార్టెంట్. మూమెంట్ అగ్రివేషన్ అని మామూలుగా మనం సింపుల్ గా చెప్పేస్తే కాదు. ఆ మూమెంట్ అగ్రివేషన్ మనం ప్రతి కంప్లైంట్ లోని, ఈవెన్ ప్రతి పర్టికులర్ సిమ్టమ్ లోని కూడా మనం చూస్తాం అన్నమాట. సో అంత ప్రామినెంట్ సిమ్టమ్. ఆ చెయ్య కాలు కదిపితే వాడికి మోషన్ వెంటనే వచ్చేయాల్సి రావడం ఎంత పెక్యులర్ ఆలోచించండి. సో ఆ మూమెంట్ అగ్రివేషన్ అన్నది అంత ఎక్కువ వాల్యూ మనకి బ్రైనియాలోని. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో మళ్ళీ డయేరియా హాట్ వెదర్ లో ఉంటుంది. మనం ఇవన్నీ మనం కెంట్ లో చదివినవి ఎక్కువగా. బిలియస్ డయేరియా యాక్టెడ్ విత్ సోర్నెస్ ఆఫ్ ది యానస్, డయేరియా లైక్ డర్టీ వాటర్, డయేరియా ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్, డయేరియా ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్ వెన్ ఓవర్ హీటెడ్. ఈ ఓవర్ హీట్ అయిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగితే అప్పుడు, లేదా డయేరియా ఫ్రమ్ ఫ్రూట్స్ తిన్నా, లేదా సోర్క్రోట్ తిన్నా అప్పుడు వచ్చే డయేరియాకి, లేదా మార్నింగ్ డయేరియా, ఎర్లీ మార్నింగ్ డయేరియా ఆన్ మూవింగ్, ఈవెన్ ఏ హ్యాండ్ ఆర్ ఫుట్. ఇవి చాలా ఇంపార్టెంట్ డయేరియా. నెక్స్ట్ మేమే హెవీ ఆఫ్ ఎ స్టోనీ హార్డ్నెస్. మనకి మేమే గురించి మనకి కెంట్ లో కూడా చెప్పాడు. ఈ స్టోనీ హార్డ్నెస్ అన్నది ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ స్టోనీ హార్డ్నెస్ ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ ది మ్యాలిగ్నెన్సీ. మనకి ఇన్ జనరల్ గా మ్యాలిగ్నెన్సీలో జరిగేది ఏంటి, మొత్తం హార్డ్ అయిపోతాయి, యాజ్ స్టోన్ యాజ్ అ హార్డ్ అని. ఈవెన్ దో మనం ఈ బ్రైనియా ఇండికేషన్ లో ఈవెన్ దో మనకి స్టోనీ హార్డ్నెస్ ఉన్నా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మ్యాలిగ్నెన్సీ కనిపించకపోవచ్చు. బట్ కానీ ఈ మనం బ్రెయినియా అంటే ఆ మ్యాలిగ్నెన్సీ కన్నా ముందు ఇండికేట్ అవుతూ ఉంటది అనమాట. సో ఆ స్టోనీ హార్డ్నెస్ లోనే ఇంకా మ్యాలిగ్నెన్సీ కింద పూర్తిగా కన్వర్ట్ అవ్వక ముందు మనకి బ్రెయినియా లాంటి రెమెడీస్ వస్తాయి. మేమే చాలా హెవీగా ఉంటది, స్టోనీ హార్డ్నెస్ గా ఉంటది. పేల్ బట్ హార్డ్, చాలా హార్డ్ గా ఉంటది. హాట్ అండ్ పెయిన్ఫుల్, ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల మనకి అక్కడ మిల్క్ ఫీవర్ గురించి చెప్పాడు. ఎక్కడైనా ఇది సప్రెస్ కనుక అయిపోతే, మిల్క్ సప్రెస్ అయిపోయినా అప్పుడు ఇన్ఫ్లమేషన్ మేమేలోని వచ్చి మిల్క్ ఫీవర్ అని మనకు చెప్పాడు కదా. సో మేమే ఇన్ఫ్లమేషన్ వచ్చి అప్పుడు విపరీతమైన పెయిన్ అది రావచ్చు. సో మేమే హాట్ అండ్ పెయిన్ఫుల్, మస్ట్ సపోర్ట్ బ్రెస్ట్. సో ఇక్కడ మస్ట్ సపోర్ట్ బ్రెస్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎందుకంటే ఈ మస్ట్ సపోర్ట్ బ్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి మూమెంట్ అగ్రివేషన్ కి క్లియర్ కట్ గా మనకి ఇండికేషన్ అన్నమాట. సో ఎస్పెషల్ గా మేమేలో ఏ ప్రాబ్లం వచ్చినా గానీ మస్ట్ సపోర్ట్ ది బ్రెస్ట్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మినిమం మూమెంట్ కూడా వాళ్ళు భరించలేరు. సో ఈవెన్ దో వాళ్ళు నడుస్తున్నప్పుడు కూడా, ఆడపిల్లలు మనం చూస్తూ ఉంటాం చాలా మంది బుక్స్ ని ఈ చెస్ట్ మీద పెట్టుకుని బుక్స్ ని, ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు అన్ని బ్యాక్ ప్యాక్లు ఈ మనకి బ్యాగ్స్ అవి పెట్టేసుకుంటున్నారు. కానీ బట్ ఈవెన్ దో ఒకవేళ నిజంగా బ్రైనియా సిమ్టమ్ ఉన్న అమ్మాయి అనుకుంటే ఆ బ్యాక్ ప్యాక్ ని కూడా బ్యాక్ ని వేసుకోకుండా ఫ్రంట్ ని పట్టుకునే వెళ్తారనమాట అక్కడ వాళ్ళకి మేమేలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఎందుకంటే అంత స్పెసిఫిక్ గా ఆ మూమెంట్ అగ్రివేషన్ అనేది మనం బ్రైనియాలోని మనం చూస్తూ ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో మేమే హెవీ ఆఫ్ ఎ స్టోనీ హార్డ్నెస్, పేల్ బట్ హార్డ్ అంటే ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ చెప్తున్నాడు. హాట్ అండ్ పెయిన్ఫుల్, మస్ట్ సపోర్ట్ ది బ్రెస్ట్. ఇక్కడే మనకి ఫైటలక్క కూడా ఇచ్చాడు. ఈ మస్ట్ సపోర్ట్ ది బ్రెస్ట్ లోని ఫైటలక్క కూడా ఇచ్చాడు. సో గుర్తుపెట్టుకోండి, ఫైటలక్క చాలా ఇంపార్టెంట్ రెమెడీ మనకి బ్రెస్ట్ కి సంబంధించినంత వరకు. ఈవెన్ థ్రోట్ కి సంబంధించిన, ఈవెన్ రొమాటిజం కి సంబంధించినవి కూడా ఫైటలక్క చాలా 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 ఇంపార్టెంట్ రెమెడీ. నెక్స్ట్ కాఫ్, డ్రై స్పాస్మోడిక్ విత్ గ్యాగింగ్ అండ్ వామిటింగ్. బాగా డ్రైగా ఉంటది, స్పాస్మోడిక్ కాఫ్ వస్తుంది విత్ గ్యాగింగ్ అండ్ వామిటింగ్. ఎప్పుడైతే గ్యాగింగ్ అండ్ వామిటింగ్ అనగానే మనం ఎప్పుడైతే బిలియస్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుందని మనం చెప్తున్నామో, ఆబ్వియస్ గా ఈ గ్యాగింగ్ వామిటింగ్ అన్నది మనం కామన్ గానే చూస్తాం. సో ఎక్కడైనా కానీ బ్రైనియాకి వచ్చేసరికల్లా ఈ బిలియస్ టెండెన్సీ, బిలియస్ నేచర్ ని మనం
క్లియర్ కట్ గా చూస్తూ ఉంటాం. అది ఈవెన్ డయేరియాలను కూడా మనకి ఆ బిలియస్ నేచర్ ని మనం క్లియర్ కట్ గా చూస్తాం. సో ఓవరాల్ గా కూడా ఆ బిలియస్ నేచర్ అనేది బ్రైనియాలో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ కార్ సిక్నెస్ అయి ఉంటాయి చూసారా, వాళ్ళందరిలోని కూడా మనం బాగా బిలియస్ నేచర్ ఉన్నట్టుగానే మనం కన్సిడర్ చేయాలి. సో ఈ కార్ సిక్నెస్ కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సిమ్టమ్ అది. సో పేషెంట్ ని అడిగేటప్పుడు మనం పేషెంట్ ని కేస్ షీట్ తీసుకున్నప్పుడు కార్ సిక్నెస్ కూడా మనం మస్ట్ అండ్ షుడ్ గా అడగాలి. ఎందుకంటే ఈ కార్ సిక్నెస్ రూబ్రిక్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ జనరల్ రూబ్రిక్. మన రిపర్టరైజేషన్ లో దానికి కూడా మనం ఎక్కువగానే వాల్యూ ఇవ్వాలి. బట్ కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మన ఫ్యామిలీ హిస్టరీలో బాగా ట్రైట్స్ లో చాలా ఎక్కువగా ఉందంటే దాన్ని మనం రిపర్టరైజేషన్ లో తీసుకోవాలి, కానీ దాన్ని మనం ఎలిమినేటింగ్ సిమ్టమ్ కింద మాత్రం తీసుకొని మనం దాని బేసిస్ మీద మనం రెమెడీని ఇవ్వడానికి అవ్వదు. గుర్తుపెట్టుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడే క్యాలికార్బ్ కూడా ఇచ్చాడు ఈ కాఫ్ డ్రై స్పాస్మాటిక్ విత్ గ్యాగింగ్ అండ్ వామిటింగ్ లోని. నెక్స్ట్ కాఫ్ విత్ స్టిచెస్ ఇన్సైడ్ ఆఫ్ ది చెస్ట్. ఈ దగ్గారంటే చాలు ఈ సైడ్ ఆఫ్ ది చెస్ట్ లోని విపరీతమైన పొడుస్తున్నట్టు గుచ్చుకుంటున్నట్టు పెయిన్ లాంటిది ఉంటుంది. నెక్స్ట్ కాఫ్ విత్ హెడేక్ యాజ్ ఇఫ్ హెడ్ వుడ్ ఫ్లై టు పీసెస్. ఈ దగ్గినప్పుడల్లా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది, తల మొత్తం పీసెస్ గా అయిపోయి ఎగిరిపోద్ది అన్నంతలాగా వాడికి హెడేక్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాఫ్ అగ్రవేషన్ ఆఫ్టర్ ఈటింగ్ డ్రింకింగ్. సో కాఫ్ కి వచ్చేసరికల్లా మనకి అది కెంట్లోని చదివిందే. సో ఆ రుబ్రిక్ కూడా షేర్ చేయండి. కాఫ్ అగ్రవేషన్ ఈటింగ్ ఆఫ్టర్, కాఫ్ అగ్రవేషన్ ఆఫ్టర్ డ్రింకింగ్ ఆఫ్టర్, ఈ రెండు రూబ్రిక్స్ కూడా మనకి షేర్ చేయండి. నెక్స్ట్ కాఫ్, నెక్స్ట్ ఎంటరింగ్ అనే వామ్ రూమ్ అండ్ డీప్ ఇన్స్పిరేషన్. ఈ వామ్ రూమ్ అగ్రవేషన్ మనకి బ్రెయిన్ పల్స్టిల్లా లాగా వామ్ రూమ్ అగ్రవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ జనరల్ గా ఇది చాలా హార్ట్ పేషెంట్. మనకి ఓవరాల్ గా మన రిపర్టరీలో చూసినా లేదంటే మెట్రోమెడికల్ అని చదివినా మనకి వామ్త్ అగ్రవేషన్ రెమెడీస్ చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్ గా. ఇవి ఒక 1/4 ఉంటే ఇంచుమించుగా ఒక 3/4 ఉంటాయి. మనకి రూబ్రిక్ లోని కూడా చూడండి వామ్ రెమెడీస్ తక్కువ ఉంటాయి, మనకి చిల్లీ రెమెడీస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందులోని బ్రైనియా కూడా వన్ ఆఫ్ ది వామ్ రెమెడీ. మనం ఆల్రెడీ చదివిన పల్స్టిల్లా కూడా చాలా ఇంపార్టెంట్ వామ్ రెమెడీ, మన బ్రైనియా కూడా చాలా ఇంపార్టెంట్ వామ్ రెమెడీ అనమాట. సో నెక్స్ట్ కాఫ్ అండ్ డీప్ ఇన్స్పిరేషన్. డీప్ ఇన్స్పిరేషన్ లో కూడా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది ఊపిరి గట్టిగా పీల్చుకున్నారంటే. మనకి స్క్విల్లా కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇన్స్పిరేషన్ అగ్రవేషన్ లో మనకి స్క్విల్లా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. నెక్స్ట్ రిలేషన్స్, కాంప్లిమెంటరీ అల్యూమినా అండ్ రస్టాక్స్. అల్యూమినాకి రస్టాక్స్ కి కాంప్లిమెంటరీ రెమెడీ ఇది. మనకి అల్యూమినాని ఇట్స్ క్రానిక్ ఆఫ్ బ్రైనియా అని మనకి చెప్తారు. సో అల్యూమినాలో కూడా బ్రైనియాలో ఉండే చాలా సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. బట్ బ్రైనియా కనుక మోర్ అడ్వాన్స్ అయిపోతే దట్ ఈజ్ అల్యూమినా అనమాట. సో అందుకే కాంప్లిమెంటరీ అల్యూమినా కాంప్లిమెంటరీ, రస్టాక్స్ కాంప్లిమెంటరీ. నెక్స్ట్ సిమిలర్ టు బెలడోనా అండ్ హెపార్సల్ఫ్ ఫర్ హేస్టీ స్పీచ్ అండ్ హేస్టీ డ్రింకింగ్. ఈ బెలడోనా హెపార్సల్ఫ్ లో లాగా చాలా స్పీడ్ గా మాట్లాడటం, ఈ స్పీడ్ గా తాగేయడం. బట్ ఇన్ జనరల్ గా ఇవన్నీ కూడా మనం ఎక్కువ ఫీవర్స్, డెలీరియం అలాంటి కండిషన్స్ లో ఎక్కువగా మనం గమనిస్తాం మామూలుగా కన్నా. సో హేస్టీ స్పీచ్, హేస్టీ డ్రింకింగ్ కూడా బెల్డోనా హెపార్సల్ఫ్ లో లాగా ఉంటుంది. టు రెనెన్క్యులస్ బల్బోజా ఇన్ ఫ్లోరటిక్ ఆర్ రొమాటిక్ పెయిన్స్ ఆఫ్ ది చెస్ట్. చెస్ట్ లో వచ్చే ఫ్లోరటిక్ పెయిన్స్ కానీ లేదా రొమాటిక్ పెయిన్స్ కానీ రెనెన్క్యులస్ బల్బోజస్ కి దిస్ ఈజ్ సిమిలర్ అనమాట. నెక్స్ట్ టు టీలియా ఇన్ ఏకింగ్ హెవీనెస్ ఇన్ హెపాటిక్ రీజియన్. ఈ లివర్ రీజియన్ లో వచ్చే ఈ పెయిన్ కి టీలియా సేమ్, టీలియాకి రిలేట్ అయి ఉంటుంది. ఎమిలరేషన్ లయింగ్ ఆన్ రైట్ సైడ్ అండ్ గ్రేట్లీ అగ్రవేషన్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. సో టీలియాలోని బ్రైనియాలోని కూడా ఆ రైట్ సైడ్ లివర్ కంప్లైంట్స్ లోని ఆ రైట్ సైడ్ పడుకుంటే బాగుంటది, లెఫ్ట్ సైడ్ గానీ పడుకున్నారంటే చాలా పెరిగిపోతుంది.
సో టీలియాలో అది చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. టీలియా మొత్తంలో ఆ లివర్ రీజియన్ లో ఉన్నది, ఎస్పెషల్ గా అది లివర్ మీద ఎక్కువగా దాని యాక్షన్ ఉంటుంది టీలియా. సో అక్కడ ఈ ఈ ఈ పెక్యులియర్ సిమ్టమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ అగ్రవేషన్, లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అగ్రవేషన్ అనమాట. నెక్స్ట్ టర్నింగ్ టు లెఫ్ట్ కాజెస్ ఏ డ్రాగింగ్ సెన్సేషన్. ఏమాత్రం లెఫ్ట్ సైడ్ తిరిగారంటే వెంటనే వాళ్ళకి డ్రాగింగ్ సెన్సేషన్ లాంటిది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ బ్రైనియా తర్వాత వచ్చే రెమెడీస్ ఏంటంటే అల్యూమినా ఒకటి, క్యాలికార్బ్ ఒకటి, ఇవన్నీ బాగా డీప్ యాక్టింగ్ రెమెడీస్. నక్స్వామికా ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, రస్టాక్స్ ఒకటి, సల్ఫర్ ఒకటి. సో బ్రైనియా తర్వాత వచ్చే రెమెడీస్ అల్యూమినా, క్యాలికార్బో, నక్స్, ఫాస్ఫరస్, రస్టాక్స్, సల్ఫర్. మనకి హానిమన్ చెప్తాడు రస్టాక్స్ బ్రైనియాని కొన్ని టైప్ ఆఫ్ ఫీవర్స్ లోని, ఎస్పెషల్ ఫీవర్స్ లోని ఆల్టర్నేట్ చేస్తాం అని మనకు చెప్తాడు. సో హానిమన్ అలా చెప్పడానికి మనం వాళ్ళు ఆ స్పెసిఫిక్ కేసులోని ఆ స్పెసిఫిక్ గా ఆ సిమ్టమ్స్ ని చూసుకొని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మనం అలా కాకుండా గుడ్డెత్తి చేలో పడినట్టు రెస్టాక్స్ తర్వాత బ్రైనియా, లేదా బ్రైనియా తర్వాత రెస్టాక్స్ ని, లేదా సల్ఫర్ తర్వాత మనకు తెలిసిందే కదా, సల్ఫర్ తర్వాత క్యాల్కేరియా కార్బ్ తర్వాత లైకోపోడియం, అలాగే ఇచ్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనకు తెలుసు. సో అలా చేయడం వల్ల మొత్తం కేసు మొత్తం ఫెయిల్ అయిపోవడం తప్ప ఏముండదు. నెక్స్ట్ అగ్రవేషన్. అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్. అగ్రవేషన్ మోడాలిటీస్ చాలా ఇంపార్టెంట్. మోషన్, ఎగ్జర్షన్, టచ్. మినిమం టచ్ ని కూడా భరించలేరు. మోషన్, ఎగ్జర్షన్ అస్సలు ఏ పని చేయలేరు. మోషన్ అనేది తక్కువలేరు. అండ్ కెనాట్ సిట్అప్, గెట్స్ ఫెయింట్ ఆర్ సిక్ ఆర్ బోత్. అలా పడుకొని ఉండాలి అబ్సల్యూట్ రెస్ట్ లో. మైండ్ బాడీ మొత్తం రెస్ట్ లో ఉంటే హ్యాపీగా ఉంటారు. సో గెట్స్ అప్, ఒకవేళ కూర్చుంటే కనుక పెయింట్ అన్న అయిపోతారు, సిక్ అన్న అయిపోతారు, ఆర్ బోత్, రెండు అన్న అయిపోవచ్చు. నెక్స్ట్ వాంత్ అండ్ వామ్ హోల్డ్. వాంత్ అస్సలు భరించలేరు. అండ్ సప్రెస్డ్ డిశ్చార్జెస్ ఆఫ్ ఎనీ కైండ్. ఈ అగ్రవేషన్ ఫ్రమ్ సప్రెస్డ్ డిశ్చార్జెస్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనం చాలా రెమెడీస్ లో చూస్తూ ఉంటాం. సో సప్రెస్డ్ డిశ్చార్జెస్ ఆఫ్ ఎనీ కైండ్, ఏ స్వెట్ అవ్వచ్చు, మోషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏది సప్రెస్ అయిపోయినా కానీ డిశ్చార్జెస్ అప్పుడు వీళ్ళకి కంప్లైంట్స్ అన్ని అగ్రవేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఎమిలేషన్, లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్. లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ మనకి పల్స్టిలాలోని కూడా చదువుకున్నాం. సేమ్ బ్రైనియాలో లానే లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ ఎమిలరేషన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, టీలియా, పల్స్టిలా. నెక్స్ట్ ప్రెషర్ ఎమిలరేషన్, రెస్ట్ ఎమిలరేషన్, కోల్డ్ అండ్ ఈటింగ్ కోల్డ్ థింగ్స్. బాగా కోల్డ్వి అవి తీసుకున్న కోల్డ్ గా ఉన్న ప్రెషర్, రెస్ట్, ఇవన్నీ కూడా అబ్సల్యూట్ ఎమిలరేషన్స్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. బ్రైనియా మనకి ప్రాక్టీస్ లో చాలా 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 హెల్ప్ అయ్యే రెమెడీ. మనం ఊహించలేనంత రిజల్ట్స్ ని మనకి తీసుకొని వస్తుంది. ఎస్పెషల్ గా సెమీ అక్యూట్ కండిషన్స్ లోని చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా లాంటి కండిషన్స్, లేదా